కేసీఆర్కి కొంత నియంతృత్వ పోకడలు ఉంటాయని మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? ఒక ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండి, రాష్ట్ర స్థాయి జనరల్ సెక్రటరీ ఉండి 99లో ఆయన డిప్యూటీ స్పీకర్ మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. సరే అప్పుడున్న ఈక్వేషన్స్లో క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆయనకి రాలేదు. 2 years మేము దాని మీద బాగా గంటల కొద్దీ మేధో మదనం చేసినాము. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఒక పేరు, ఆయనకు ఒక అభిప్రాయం ఉంటుంది, నేను నా పద్ధతిలోనే నేను పోతా, నేను నా ఆలోచన మేరకే నేను ముందుకు పోతా, అంతేగాని ఎవడు పడితే వాడు వచ్చి ఏది పడితే చెప్తే నేను. నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అనుకున్నప్పుడే ప్రజల దగ్గరికి పోతాడు. ఆయనకు బుద్ధి పుడితేనేమో పార్టీ ఆఫీస్కి వచ్చేది, ఇక్కడనే జలదృశ్యానికి. లేదనుకో ఏదో కారణం చెప్పి, ఏదో సాగు చెప్పి, ఈరోజు తలనొచ్చని, కడుపు నొచ్చని, ఇంకేదో బాగాలేదని గంటల కొద్దీ చర్చ జరుగుతూనే ఉంటుంది. అవునన్నది కాదన్నది అవునంటాడు. ఆయనకు కావాల్సిన సమాచారం, ఆయనకు కావాల్సిన విషయం వచ్చేదాకా చర్చిస్తూనే ఉంటాడు. నాకు ఎవడున్నాడు, పిడికాడు చాలు, మాకు పిడికాడు వండుకొని తింటాం, లేదు మీరు పెడితే తింటాం, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే చేస్తా, ఇక్కడనే పొంద పెడతారు, అట్లా ఇట్లా అని చాలా మాట్లాడిండు. నీళ్లు నిధులు నియామకాలు అన్న స్లోగన్ అంటే 2001లోనే మీరు మేధో మదనంలో వచ్చిందా, లేకపోతే తర్వాత? తెలంగాణకి నీళ్లు నిధులు నియామకం అనేది టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదది. ఒక యాస కోసం, ఒక ప్రాస కోసం మాట్లాడిన. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనము ఇన్నయ్య గారితో ఉన్నాము. ఇన్నయ్య గారు గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన భారత రాష్ట్ర సమితి 25th year రజతోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు టీఆర్ఎస్ ఫౌండింగ్ నుంచి, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కొన్ని మైలురాళ్ళని మనం ప్రస్తావించుకుందాం. సార్, మీరు టీఆర్ఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఒకటి జనరల్గా చాలామంది అంటుంటారు కేసీఆర్కి కొంత నియంతృత్వ పోకడలు ఉంటాయని. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? అంటే పొలిటీషియన్లకి ఉండేటువంటి సహజ లక్షణాలు, వాళ్ళకి మాకు అన్నీ తెలుసు, మాకే అంతా తెలుసు సార్, మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పిందే చెయ్యాలి సార్ అనే పద్ధతిలో వాళ్ళు ఉండడం అనేది మామూలుగా మామూలు సర్పంచ్నే చూస్తాం. అట్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లేకపోతే ఎమ్మెల్యేలు, ఇట్లా అనేక మంది మనం చూస్తూ ఉంటాం. అయితే మరి చంద్రశేఖరరావు గారు చూసినప్పుడు ఆయన దాదాపుగా 82 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసిండు. ఫస్ట్ టైం ఓడిపోయిండు. తర్వాత బై ఎలక్షన్ 85 నుంచి గెలుస్తూ వస్తున్నాడు. మరి 85లో గెలిచి, 89లో గెలిచి, 94లో గెలిచి, మళ్ళీ 99లో కూడా గెలిచిండు. కాకపోతే 94 తర్వాత, అంటే 94 కంటే ముందు ఏదో అప్పుడు తీవ్రమైన కరువు ఉన్న ప్రాంత సమయంలో ఆయన 2 జిల్లాలకు ఇన్ఛార్జిగా కరువు మంత్రులైన వేసారు. 2 జిల్లాలకు 91 to 94 కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దానికి ముందు పీరియడ్లో అని ఉండే. సో మళ్ళీ 94 తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. మళ్ళా ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు. మళ్ళీ కొద్ది రోజులకే చంద్రబాబు దాన్ని టేకప్ చేసిండు. మళ్ళీ అప్పుడు కూడా ఆ సంక్షోభ సమయంలో కూడా చంద్రశేఖరరావు తన పాత్రను తను పోషించిండు. ఇది చంద్రబాబు వైపు నిలబడి వైస్రాయి సంక్షోభం అని అంటారు కదా, దాంట్లో కీలక పాత్ర పోషించిండు. సరే, దాని తర్వాత ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యిండు. అట్లా 99 వరకు కొనసాగిండు. మరి ఇంత సుదీర్ఘకాలం ఒక ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండి, రాష్ట్ర స్థాయి జనరల్ సెక్రటరీ ఉండి, మళ్ళీ గండిపేటలో వీళ్ళ క్లాసెస్ అవుతాయి, తెలుగుదేశం క్లాసెస్, తరగతులు, శిక్షణా తరగతులు అని కండక్ట్ చేస్తుంటారు. మరి అక్కడ ఆయన ఒక ప్రధాన
టీచర్గా అంటే ఒక పొలిటికల్ క్లాసెస్ తీసుకుంటాడు అనేది కూడా ఒకటి ఉన్నది. అంటే బాగా వాగ్ధాటితోటి విషయాన్ని చెప్పగలుగుతాడు. పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు అంటారు కదా, వీటన్నిటితోటి ఒప్పించగలుగుతాడు, మెప్పించగలుగుతాడు. పాల్గొన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు, నాయకులు ఉంటారో వాళ్ళని ఒక రకంగా మిస్ప్రైజ్ చేస్తాడు. ఇట్లా అనేక రకాలుగా ఆయన మీద చర్చ ఉంది, ఆయన గురించి మాట్లాడుకుంటారు. మరి అటువంటి వ్యక్తి తర్వాత సరే పార్టీ 99లో ఆయన డిప్యూటీ స్పీకర్ మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. సరే అప్పుడున్న ఈక్వేషన్స్లో, క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆయనకి రాలేదు. సరే తర్వాత ఏదో డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండ్రు, ఆయనకు ఇష్టం లేదు, అసంతృప్తి అవన్నీ ఉండే. తదనంతరం అప్పటికే 97లో మేము తెలంగాణ ఉద్యమాన్ని భువనగిరి నుంచి ప్రారంభించి అనేక పార్టీలు, అంటే దాదాపుగా ముఖ్యంగా ML పార్టీలు, మా అప్పుడున్న పీపుల్స్ ఫర్ పార్టీ అయినా, తర్వాత జనశక్తి పార్టీ అయినా, వీరన్న పార్టీ అయినా, తర్వాత ఇట్లా సత్యమూర్తి పార్టీ, ఇంకా అనేక పార్టీల వాళ్ళు దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం వాళ్ళు బాగా చేశారు. దాని తర్వాత ఇందిరారెడ్డి కూడా, అంటే అప్పటికైనా హోమ్ మినిస్టర్ చేసిండు, ఇంకా ముందు మంత్రి పదవి చేసిండు, అనేక పదవులు ఆయనకు కూడా రాజకీయ పార్టీ నుంచి ఉన్నాడు. 99 బిఫోరే బీజేపీ కాకినాడ తీర్మానం పేరుతోటి ఒక ఓటు 2 రాష్ట్రాలని వాళ్ళు తీర్మానం చేసిండ్రు. అంటే ఆల్మోస్ట్ అందరూ, అప్పటికి కాంగ్రెస్ పార్టీ కూడా 99 ఎన్నికలప్పటికే వాళ్ళు కూడా అప్పటికి విదర్భ, తెలంగాణలో ఈ డిమాండ్ తోటి కొన్ని మీటింగులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు మాలాంటి వాళ్ళని ఢిల్లీ ఐసీసీ ఆఫీస్ పిలిపించి దీని మీద ఒక కమిటీ వేసి, అప్పుడు ఆయన రాజేష్ పైలట్ ఉండే, ఆయన కానీ ఇంకా ఓరా కానీ ఇట్లా మొత్తం 5గురితోటి ఏదో కమిటీ ఉంటే నేను, జయశంకర్ ఇట్లా మేము అందరం పాల్గొన్నాం. అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అప్పటికి రాజకీయ పార్టీల నుంచి చంద్రారెడ్డి వచ్చి ఆయన ఏదో కొద్ది రోజులు చేసిండు. బయట అయితే విస్తృతంగా అన్ని సంఘాల వాళ్ళు, విప్లవ పార్టీల, ML పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట ఉన్న వేరే కుల సంఘాలు కావచ్చు, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. ఈ దశలో ఆయన ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు, గ్రహించిండు. దీంట్లో ఏదో ఒక రకమైన ఆకర్షణ ఉంది, బలం ఉంది అనేది ఆయన ఆలోచించుకొని నన్ను 99లో కలవాలని ఆయన ఫోన్ చేయడం, నేను పోవడం, కలవడం, ఇంకా అట్లా. తర్వాత ఇక 2 years మేము దాని మీద బాగా గంటల కొద్దీ మేధో మదనం చేసినాము. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఓ పేరు ఏర్పాటు చేసుకున్నాం, ఓ జెండా ఏర్పాటు చేసుకున్నాం, పాటల క్యాసెట్ 2000 సంవత్సరం. ఇదంతా ఆయన ఏదైతే ఈ రూపకల్పనలో పూర్తిగా లీనమై పనిచేసి ఏర్పాటు చేసింది కాబట్టి న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మొదటి అనుకోండి, ఇక శాస్త్ర అధ్యక్షుడు అన్నట్టే ఆ రోజు అనుకున్నాం కాబట్టి అట్లా అయింది. ఇక దాని తర్వాత పార్టీ నడిచే క్రమంలో మీరు అన్నట్టు ఇంకా ఆయనకు ఒక అభిప్రాయం ఉంటుంది, నేను నా పద్ధతిలోనే నేను పోతా, నేను నా ఆలోచన మేరకే నేను ముందుకు పోతా, అంతేగాని ఎవడు పడితే వాడు వచ్చి ఏది పడితే చెప్తే నేను వాడే ఎజెండాలకు నా ఎజెండాలో నేను పోతా అనే భావన బలంగా ఉంటుంది. సరే ఎజెండా నిర్ణయం అయ్యేప్పుడు కొంత చర్చిస్తాడు. నిర్ణయం అయిన తర్వాత జరిగేటువంటి కొన్ని విషయాల్లో ఆయన ఇప్పుడు ఏదో కొత్త కాదు, నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అనుకున్నప్పుడే ప్రజల దగ్గరికి పోతాడు. ఒక గంట కోసం వస్తే చాలని ఎవరైనా పిలిస్తే ఆయన బుద్ధి పుట్టిందంటే 10 గంటలు ఉంటాడు, ఒక రోజు కూడా ఉంటాడు అక్కడ. ఇక మేము పార్టీ 2001లో పెట్టినప్పుడు కూడా చూసినాం కదా ఎట్లా ఉండేది సార్ ఆ కసరత్తు. ఆయనకు బుద్ధి పుడితేనేమో పార్టీ ఆఫీస్కి వచ్చేది, ఇక్కడనే జలదృశ్యానికి. లేదనుకో ఏదో కారణం చెప్పి, ఏదో సాగు చెప్పి, ఈరోజు తలనొచ్చని, కడుపు నొచ్చని, ఇంకేదో బాగాలేదని దాటేసే పద్ధతిలో ఉంటుంది. తర్వాత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము చాలామంది చెప్తా ఉంటారు జర్నలిస్టులు, ఆయన ఆయన మంత్రి పదవి తొలగించడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు ఆయన సెక్రటరీలకు అందుబాటులో ఉండడని, ఇతర మంత్రులకు అందుబాటులో ఉండడని, లేకపోతే సెక్రటరీ స్టాఫ్ ఉంటారు కదా ఆ విభాగ శాఖకు సంబంధించి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ ఎండీతో రెగ్యులర్ అవసరాలు ఉంటాయి. ఇట్లా ఎవరెవరితో అయితే ఆయన విధి నిర్మాణ రీత్యా వృత్తి అంటే మంత్రి అనే ఒక
శాఖ నిర్వహించే క్రమంలో బాధ్యతల్లో ఉండి అందుబాటులో ఉండాలి. వాడు ఎవరికి అందుబాటు ఫైల్ పట్టుకొని ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకపోతే అవసరం ఉన్న వాళ్ళందరూ సంగారెడ్డి గెస్ట్ హౌస్ పోయేది. నేను అప్పుడు అక్కడ సంగారెడ్డి గెస్ట్ హౌస్లో మేము మెదక్ జిల్లాలో పనిచేస్తున్న క్రమంలో ఆడు ఉండి చూసేది. అరే వీళ్ళు ఎందుకు వస్తారు, ఈయన ఎందుకు ఇక్కడ ఉంటాడు రోజుల తరబడి అని అనుకునేది. ఆయన స్వభావం అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటుంది అన్నట్టు. ఆయన అట్లే మళ్ళీ రోజుల తరబడి కలవాడు, ఇవాళ రమ్మంటాడు కలవాడు, మళ్ళీ రేపు రమ్మంటాడు మళ్ళీ కలవాడు, పొద్దున్న రమ్మంటాడు ఏదో కారణం చెప్తాడు, మళ్ళీ సాయంత్రం రమ్మంటాడు మళ్ళీ ఏదో కారణం చెప్తాడు. ఇది ఒక రకమైనటువంటి మన చూడ్డానికి చూస్తే మాది ఒక సాడిజం లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు సాడిస్టా ఇట్లా చేస్తుండేది అనిపిస్తుంది. కానీ ఆయన ఆలోచన ఆయనకు ఉంటుంది, స్వభావం ఆయన స్వభావం. మనం ఎవరికి మనం దాన్ని మేమే మరి ఆ స్వభావంతో నేను గెలుస్తున్నా కదా అంటాడు. నేను ఇట్లున్నా కదా మీరు అన్నట్టు నేను ఆ మిగతా ఎమ్మెల్యే లెక్క ఎప్పుడు పడితే అప్పుడు గ్రామాల్లో పోడు, వాడు అదే శారీ ఫంక్షన్ అంటే పోను, బర్త్డే ఫంక్షన్ అంటే పోను, ఇంకా దేనికంటే పోను. మరి పోకుండా నేను మరి ఇన్నిసార్లు అంటే గెలిచిన ఆ లాజిక్ రీత్యా చూస్తే ఆ సక్సెస్ చూస్తేనేమో ఈయన చెప్పేదే ఈయన చేసేదే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఓకే, మనం టీఆర్ఎస్ 2001 ప్రారంభం నుంచి 2014 దాకా కూడా అదే జరిగింది. ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళనే కలుస్తాడు, ఇష్టం లేదనుకుంటే 100 సార్లు అడగని కలవడు. చాలా మందికి ఏందనుకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వభావం మారింది, ఆయన ఆలోచనలు మారినాయి, ఆయన పద్ధతులు మారినాయి అనుకుంటారు. కానీ కాదు, ఆయన మొదటి నుంచి కూడా ఇప్పుడు ఎట్టున్నాడు. అవును, ఆయన ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రి, ప్రతిపక్ష నేత. ఆయన మనం చూసినాం కదా, మొత్తం ఇప్పుడు 15 నెలలు అయితే 4-5 సార్ల శాసనసభ సమావేశాలు అయితే 2 సార్లు ఏమో వచ్చినట్టుంది. అది హాజరు కోసం వస్తాడు, లేకుంటే రాడు. పార్టీ ఆఫీస్ ఇప్పుడు మొన్న చూసినాం కదా, ఇప్పుడు 25 సంవత్సరాల వార్షికోత్సవానికి సమీక్ష సమావేశాలు ఎక్కడ జరిగినాయి? ఒక్కరోజు మాత్రం తెలంగాణ భవన్కి వచ్చాడు, మిగతా రోజులన్నీ ఫామ్ హౌస్. అంటే ఆయన నేను నా పద్ధతిలో నేను పనిచేస్తా, నేను వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఇంకేవాడు అనుకుంటాడో, మీడియా వాళ్ళు రాస్తారు, మీడియా వాళ్ళు ఇంకేదో చేస్తారంటే అవన్నీ జాంతానే అనే ఆలోచనలో ఉంటాడు. అట్లా ఆయన మొదటి నుంచి కూడా ఆయన స్వభావరీత్యా ఉన్నాడు. ఆయనకు మరి అది ఒక రకంగా చూస్తేనేమో మరి మొన్న 23లో ఏమన్నా ఒక ఓటమి చూసిండు, కానీ అంతవరకు ఆయన ఓటమి లేదు కదా. 2001లో పార్టీ పెడితే 2004లో 24 మంది ఎమ్మెల్యేలే, ఎంపీలే, తర్వాత మంత్రి పదవి వర్గంలోకి వస్తే 6 మంత్రులు ఇక్కడనే, 2 మంత్రులు అక్కడ అవుతారు. తర్వాత మళ్ళీ చూసిన ఏ బై ఎలక్షన్లో గెలిపోయినా ఇట్లా ఏదో 2008లో అప్పుడు ఓడిపోయాను, కానీ మిగతా అనేక సందర్భాల్లో ఎంతో కొంత సక్సెస్ తోటి వచ్చారు. కాబట్టి ఈ మొత్తంగా అంటే ఈ మొత్తం ఆయన లైఫ్ని మనం చూస్తే చిన్నప్పటి నుంచి కూడా ఆయన చదువుకున్నప్పుడు కానీ, అంటే సిద్దిపేటలో చదువుకున్నప్పుడు కానీ, లేకపోతే ఉస్మానియాలో చదువుకున్నప్పుడు కానీ, మొత్తంగా ఆయన మిత్రులు చెప్పేదైనా, లేకపోతే ఆయనతో ప్రయాణించినటువంటి అనేక మంది చెప్పేదైనా, లేదా ఆయన దగ్గర చూసిన జర్నలిస్టులు చెప్పేదైనా, అందరూ ఆయన స్వభావమే ఇది, ఆయనకి ఏదో కొత్తగా నేర్చుకున్నది కాదు, తెచ్చుకున్నది కాదు అనేది చెప్తారు. కాబట్టి మేము కూడా అట్లనే అలవాటు అయిపోయినాం. ఆయనతో పనిచేసిన కాలం మొత్తంలో కూడా. ఒక్కొక్కసారి నేను 99లో ఫస్ట్ కలిసిన, అసలు ఒక్కొక్కసారి చూస్తే ఇట్లా కూర్చుంటే మేము సూర్యచంద్రులు చూడకుండా కూడా మాటల్లోనే ఉండేది, మాట్లాడుకుంటూనే ఉండేది. ఆ రూమ్లోంచి బయటికి రాకపోయేది, ఆ రూమ్లోనే ఏదో చిన్న సౌకర్యాలు ఉంటే అక్కడే స్నానం చేయాలి, ఆడనే ఉండాలి, ఆడనే తినాలి, అట్నే ఉండేది. అంటే ఒక్క చదివినా లేకపోతే చర్చ చేసినా ఇక గంటల కొద్దీ చర్చ జరుగుతూనే ఉంటుంది. అవునన్నది కాదంటాడు, కాదన్నది అవునంటాడు. ఆయనకు కావాల్సిన సమాచారం, ఆయనకు కావాల్సిన విషయం వచ్చేదాకా చర్చిస్తూనే ఉంటాడు. చదివినాక అట్లా పుస్తకాలు ముందర పెట్టుకొని చదువుతూనే ఉంటాడు. మేము ఎప్పుడైనా కారులో ప్రయాణంలో అలసిపోయి నిద్రపోయినా ఆయన మాత్రం మెలకుతోటే ఉండి ఏదో ఒకటి పాటలు పెట్టుకొని వినడమో చదవడం ఏదో ఒకటి చేసేవాడు. ఇట్లా ఆయన ఆయన స్వభావరీత్యా మొదటి నుంచి కూడా తను అనుకున్నది, తను చేయాలనుకున్నది, తను కలవాలనుకున్న వాళ్ళని తను చెప్పింది ఆచరించాలని కోరుకోవడం అనేది మొదటి నుంచి ఉన్న
లక్షణమే అది. కాబట్టి కేసీఆర్కి శత్రువులు ఉన్నారు, చాలా కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. ఆయన మిత్రులుగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, చాలా సన్నిహితంగానే ఉంటాడు. అట్లనే ఇష్టం లేదనుకో, కొద్దిగా విమర్శిస్తే తట్టుకోలేడు. విమర్శిస్తే ఆ విమర్శని పాజిటివ్గా తీసుకోవడం అనేది ఆయనకి అదొక వీక్నెస్. లేకపోతే అనుమానిస్తాడు, తొందరగా అనుమానిస్తాడు. లేకపోతే ఇంకా సరే ఇంకా కొంత దగ్గరగా ఉన్న కుటుంబస్తులు చెప్పేవి కొన్నిసార్లు వినడం, దాన్ని నమ్మడం, దాని ఆధారంగా కొన్ని అంచనాలు తప్పు అంచనాలకు రావడం, ఇట్లా నేను అనుకోవడం. ఆయన ఈ మధ్యకాలంలో తప్పుడు నిర్ణయాలు జరగడంలో కానీ ఓటమి, అసలు నాకు తెలిసి ఆయన ఓటమి ఎరగని నాయకుడు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఓటమి లేదు, చిన్నప్పటి నుంచి కూడా. అటువంటి క్యారెక్టరు నాకు తెలిసి 2006-07 తర్వాత 2006 తర్వాత రాము స్టార్ట్ అయ్యిండు, ఎంటర్ అయ్యిండు. రాము ఎంటర్ అయిన తర్వాత సరే అప్పటికే కవిత వచ్చింది, 2003లోనే మ్యారేజ్ అయినా ఆమె పెద్దగా జోక్యం చేసుకోపోయేది. తర్వాత ఏదో బతుకమ్మ అని ఇంకోటని ఏదో వచ్చింది, కానీ పెద్దగా పార్టీ నిర్మాణం, పార్టీ వ్యవహారాలు జోక్యం చేసుకోపోయేది. రాము ఎప్పుడైతే వచ్చిన తర్వాత 2006 తర్వాత కొద్దిగా అప్పుడే జోక్యం చేసుకోవడం, ఇక కొంత నిర్ణయాల్లో భాగస్వాములు కావడం, ఇట్లా అయినప్పటి నుంచి అప్పుడే మా అందరికీ అనిపించింది ఏదో జరగబోతుంది. కేసీఆర్ యొక్క స్వభావ రీత్యా తీసుకునే నిర్ణయాలు కానీ లేకపోతే ఆయన ఆలోచన కానీ ఏదో ఒకటో డివియేట్ అయ్యే. మొదట్లో ఆయన ఒక స్లోగన్ అన్నారు కదా సార్, మేమిద్దరమే ఉన్నాము, అవును, మా పిల్లలు కూడా ఇక్కడికి రారు అన్నట్టుగా అన్నారట కదా సార్. 100 సార్లు అన్నారట కదా. చివరికి ఫ్యామిలీ వాళ్ళే ఎంటర్ అయ్యారు. 100 సార్లు అన్నాడు, ఒక్కసారి కాదు. నాకు ఎవడున్నాడు, పిడికాడు చాలు మాకు, పిడికాడు వండుకొని తింటాం, లేదు మీరు పెడితే తింటాం, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే చేస్తా, ఇక్కడనే పొంద పెడతారు, అట్లా ఇట్లా అని చాలా మాట్లాడిండు. ఎవరు రారు, వాళ్ళు అక్కడ పోయిండ్రు, ఆడనే సెటిల్ అయ్యారు, ఆడనే ఉన్నారు అని మీరు అన్నట్టు మియా బీబీ కూడా బాగా ప్రజల్లో బాగా అది పాపులర్ అయింది. ప్రజలు కూడా దాన్ని గొప్పగా స్వీకరించారు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా నిస్వార్థ సేవని బాగా గ్లోరిఫై చేస్తారు, బాగా గ్లోరిఫై చేస్తారు. అందులో మన ఈ వెనుకబడిన దేశాల్లో వెనుకబడిన సమాజ ఆలోచనలు, స్వభావం ఇంకా ఎక్కువగా, అరే ఇంతనా, ఇట్లనా, ఇంత త్యాగం చేస్తుందా, అరే ఇక్కడ ఎందుకు. ఆయన 2001 ఏప్రిల్ 27 నాడు మేము ప్రాక్టికల్గా మేము ఉండి చూసినాం కదా అక్కడ. ఆయన 3 పదవులకు రాజీనామా చేసిండు. 1 డిప్యూటీ స్పీకర్ పదవికి, 2 ఎమ్మెల్యే పదవికి, 3 ఇంత సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అనేక హోదాలు అనుభవించిన దానికి రాజీనామా చేయించాడు. ఈ 3 ప్రజల్లో ఎంత గొప్పగా చర్చ జరిగినాయి అంటే, అబ్బా తెలంగాణ కోసం త్యాగం చేసే మొగోడు ఒకటి తెచ్చిండ్రా, అందరు పదవులు అంట పోతుంటే పదవిని వదులుకొని తెలంగాణ కోసం వచ్చిండ్రా, డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి అనేది ఇట్లా దానివల్ల చాలా పాజిటివ్ ఒపీనియన్ బిల్డప్ అయింది సమాజం తెలంగాణలో. అంటే అప్పటికి ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర భూస్వాములు, తెలంగాణ వ్యతిరేకులు, ఆంధ్ర వాళ్ళంటే ఆంధ్ర ప్రజలు కాదు, వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే తెలంగాణ వాళ్ళు అంతే ఉత్తానే అమ్ముడుపోతారు, ఇదవుతారు. ఎందుకంటే 71 చూసాడు కదా చెన్నారెడ్డి కాలంలో, వీడేం కుక్క బొక్కేసినట్టు ఏదైనా వేస్తే చాలు, పదవి ఇస్తే చాలు, వీళ్ళు వెళ్ళిపోతారు, తెలంగాణ లేదు తెలంగాణ లేదని మాట్లాడేది. ఇక్కడనేమో పదవిని మేము వాస్తవంగా నేను కేసీఆర్ని తీసుకురావాలి, కేసీఆర్ దీనికి సూటబుల్ అని అనుకోవడంలో కూడా నా ప్రధాన ఉద్దేశం ఇదే. తెలంగాణ కోసం సరే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది అనుకో, పెద్ద ఇంపార్టెన్స్ రాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లేదు ఇక్కడ. గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? టీడీపీ. అంటే ఒక ప్రభుత్వంలో ఉండి డిప్యూటీ స్పీకర్ ర్యాంక్ ఉండి సుదీర్ఘకాలం ఎమ్మెల్యే ఉండి తర్వాత ఆ పార్టీలో అనేక ముఖ్య పదవులు పోషించిన వ్యక్తి రావడం అంటే అది ప్రజల్లో మామూలుగా చర్చ జరగదు. అట్లా టీడీపీ నుంచి పదవిలో ఉన్నోడు అయితే బాగుంటుందని నేను చూసి చాలామంది ఆయన గురించి చాలా విషయాలు చెప్పినప్పటికీ మీరు ఇప్పుడు మనం అనుకునేవన్నీ ఆయన మొండోడు, ఆయన ఎవడు చెప్పిన అయినాడు, పిచ్చోడు, మూర్ఖుడు, అహంభావి, షాడిస్టు, ఇట్లా అనేకని చెప్పారు నాకు.
కానీ సరే ఏది ఏమైనా తెలంగాణకి త్యాగాలతోటి తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయితేనే ప్రజల్లో మనం గొప్పగా మనం ముందుకు పోగలుగుతాం అనేది నా అభిప్రాయం ఉండే. ఎందుకంటే అప్పటికి జరిగిన ప్రచారం, విష ప్రచారం, చెడు ప్రచారం ఉంది కాబట్టి అట్లా ఏదైతే మేము అనుకొని మొదలుపెట్టినాం అది వాస్తవంగా చాలా గొప్పగా అది రిజల్ట్ ఇచ్చింది. అప్పుడు మా దగ్గర డబ్బులు ఎక్కడి, ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి, మా దగ్గర డబ్బులు ఎక్కడి, మేమే అప్పులు చేసి లేకపోతే వాళ్ళ మీరని అడిగి ఏదో చేసినాం. ఆ కాలంలో, ఆ సమయంలో, ఆ కష్టకాలంలో ప్రజలు ఆ నినాదం పట్ల లేకపోతే ఈయన ఆ విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు, త్యాగం చేసిండు అనే విషయంతో ఆయన మీద ఉన్న అనేక ఆరోపణలు, తక్కువ ఆరోపణల ఏదైనా దొంగ నోట్ల శేఖర్ అంటారు, లేకపోతే దుబాయ్ శేఖర్ అంటారు, లేకపోతే ఇంకేదో చాలా పేర్లతోటి ఈయనని ఇదే ఇది అవినా ప్రజలు ఏం పట్టించుకోలే. ప్రజలకు ఒకటే మాకు తెలంగాణ కావాలా. మేము ఎప్పుడో 52, 53, 56, 69 నుంచి దశాబ్దాల కాలంగా తెలంగాణ కావాలి కావాలి కావాలని ఎన్నో త్యాగాలు చేసినాం, అది సాధించలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు పదవులు ఎదుర్కొని వచ్చిన వాడు తెలంగాణ కోసం నిలబడతాడనే అభిప్రాయంతో అట్లా ఇక ఆయన మీద ఉన్న ఇటువంటి అన్ని ప్రచారాలన్నీ కూడా ప్రజలు ఏం పట్టించుకోలేదు. మేము చూసినాగా మొదలుపెట్టిన కొద్ది రోజులకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మే 17 సింహగర్జన చేసినాం. ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావం చేస్తే ఎంత పార్టీ ఆవిర్భావం కూడా ఎంత, ఏప్రిల్ 4 నాడు సుప్రీంకోర్టు 90 రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలనేది ఒక ఆదేశం ఇచ్చింది, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏప్రిల్ 4 నాడు ఇస్తే మేము ఏప్రిల్ 15 నాడు, ఏప్రిల్ 27 నాడు పార్టీ ప్రారంభోత్సవం ఉందని ప్రకటించినాం. 17 నాడు 10 రోజుల ముందు, జస్ట్ 10 రోజుల ముందే. ఇంకా అప్పటికే అన్నీ తయారు చేసుకున్నాం కాబట్టి అప్పటికి పేరు, క్యాసెట్, తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కాబట్టి మాకు పెద్దగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం లోకల్ బాడీ ఎన్నికలు అనే అంశం రావాలని. వాటి మాకు ఈజీ అయిపోయింది. ఇక మేము ఇక్కడ అప్పటికే కొంత పార్టీ ఆఫీస్ స్ట్రక్చర్ తయారు చేసినాం కాబట్టి జలదృశ్యంలోనే ఆవిర్భావ కార్యక్రమం అనుకున్నాం. ఇక దానికి తగ్గట్టు ఏర్పాట్లు జరిగినాయి. ఒక్క రూపాయి ఇవ్వలే, ఒక్క పెద్ద ఆర్భాటం లేదు, హంగామా ఏది లేదు. 1000 మంది వచ్చారు, సుమారు 5000 మంది దాకా వచ్చారు. కిక్కిరిసిపోయింది. ఇక కేరింతలు, అరుపులు, నినాదాలు, మంచి చెడ్డ అదంతా జరిగిపోయింది. దాని తర్వాత మే 17 సింహగర్జన పెట్టాలి కరీంనగర్లోని. దానికి ఒక పెద్ద సింహగర్జన అనగానే ఇక దానికి ఒక తెలంగాణలో ఇటువంటి ఒక ఫెరోషియస్ నినాదాలకు ఆకర్షణ ఉంటుంది కదా. ఇక అసలు ఊహించని రీతిలో జనాలు వచ్చారు. సింహగర్జన ఇంకా అది అయిపోయిన తర్వాత సరే మళ్ళీ జిల్లా స్థాయిలో పెడదాం, ఏ జిల్లాకు ఆ జిల్లా పెడదామని అట్లా మేము ఒక 5-6 జిల్లాలో పెట్టినాం. లాస్ట్కి వరంగల్ జిల్లా సమావేశం ముగించుకొని మేము తెల్లారి వస్తున్నప్పుడే అప్పుడున్న ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు. ఇక దాంతో మేము మీటింగులు బంద్ చేసుకొని మళ్ళీ వచ్చేసి ఇక మళ్ళీ ఎందుకంటే బీఫామ్లు ఇవ్వాలా, ఇతరత్ర పనులు ఉంటాయి, ఇక పనులలో పడ్డాం. ఇక ఎన్నికలకు సమాయత్తమై మరి పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టు ఉండొద్దని తెలంగాణ అంటే మేమేమి ఎవరికి తక్కువ కాదు, మేము అందరికి ధీటుగా ఉంటాం, ఆంధ్రలో ధీటుగా ఉంటాం, డామ్ డూమ్ అని మాట్లాడినాం కదా. ఇక దానికి తగ్గట్టు ఉండాలని చెప్పి అప్పు చేసి పప్పు కూడా తింటా అన్నట్టు చాలా మేము హెలికాప్టర్ మాట్లాడుకొని నేను అనుకుంటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంత పెద్ద పార్టీలు కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పెద్ద పార్టీలు కదా, ప్రచారం కోసం వాళ్ళ కార్యాలయం నుంచి హెలికాప్టర్ ఎక్కినోడు ఎవరు లేడు. జలదృశ్యం నుంచే నేను కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి మొదటి రోజు హెలికాప్టర్ ఎక్కినాం. ఈయనే పక్కనే ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ పక్కనే ఉంటది కదా, ఆడ ఇప్పుడు బోట్ పక్కన ఇప్పుడు అది అమరవీరుల అది పెట్టింది కదా ఆ ప్లేస్ లోనే. అక్కడ పెట్టిన తెల్లారి నుంచి ప్రభుత్వం మరి వాళ్ళకి ఏం చెప్పిండ్రో, ఇంకా హెలికాప్టర్కి ఏం చెప్పిండ్రో, లేకపోతే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రో, ఈ నుంచి ఫ్లై కానియకుండా బేగంపేట పోయి ఫ్లై అయినాం. సరే ఏదైనా 31 రోజు హెలికాప్టర్లో అప్పులు చేసి సప్పులు చేసి ఎన్నెన్నో బాధలు పడి మొత్తంగా ప్రచారం చేస్తే మంచి ఫలితాలు వచ్చినాయి. ఒక కొద్ది రోజుల్లో కొద్ది సమయంలో ఇంత దీని మీద ఉన్న
చెడు ప్రచారం, విష ప్రచారం తట్టుకొని ప్రజలు 87 ఎంపీపీలు వచ్చినాయి, 82 జెడ్పీటీసీలు వచ్చినాయి. గత 2 జెడ్పీ చైర్మన్లు, ఏది నిజామాబాదు, కరీంనగర్ 2 జెడ్పీ, ఇట్లా మంచి ఫలితాలు వచ్చినాయి. సరే, దానికి మొత్తంగా కారణం ఏంటంటే తెలంగాణలో అప్పటికే ఉన్నటువంటి ఎంఎల్ పార్టీలు కావచ్చు, ముఖ్యంగా పీపుల్స్ వార్ పార్టీ కావచ్చు, లేకపోతే తుడుందెబ్బ కావచ్చు, నగారవేరి కావచ్చు, మాలమానాడు కావచ్చు, దండోర కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాల్లో భాగస్వాములైనటువంటి చాలామంది వాళ్ళకి ఈ తెలంగాణ అనే ఒక నినాదం, తెలంగాణ అనే ఒక సెంటిమెంటు, తెలంగాణ ఎందుకు కావాలనే విషయాన్ని మేము చెప్పగలిగినాం కాబట్టి అప్పటికే దానికి గ్రౌండ్ వర్క్ చాలా జరిగింది కాబట్టి తెగబడ్డ తెలంగాణతోటి కరపత్రాలు పంచినాం, పుస్తకాలు తీసినాం, చాలా ప్రచారం జరిగింది కాబట్టి బుద్ధిజీవులు అనుకునే వాళ్ళందరూ కూడా మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, చాలామంది దాని పట్ల ఆకర్షితులయ్యారు. ఎస్ కావాలి, ఒక భూమికి ఏర్పడింది, బాగా గ్రౌండ్ వర్క్ అంతా జరిగింది. తెలంగాణ వద్దు, మనకెందుకు తెలంగాణ అంటోడు ఎవరు లేడు. ఎక్కడో కొంతమంది ఒకవేళ అంటే అప్పుడు టీడీపీ లేదు అనేది కానీ మిగతా ఎవ్వరు కూడా, ఎందుకంటే బీజేపీ అప్పటికే కాకినాడ తీర్మానం చేసింది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా ఉంది కాబట్టి ఇక మెజారిటీ దీంట్లో ఉంది. సరే, టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా అంటారు, కానీ వాళ్ళల్లో కూడా కింది స్థాయి నాయకులందరూ కూడా బాగానే వచ్చారు. అప్పటికి సిపిఐ నుంచి కూడా, సిపిఐ అప్పటికే నిర్ణయించుకున్నది ఏది తెలంగాణ సపోర్ట్గా, వాడు సిపిఐ నుంచి కూడా చాలామంది వచ్చారు. ఇప్పుడు మన వినోదన్న కానీ, దేశించిన మల్లయ్య కానీ, ఇంకా అనేక మంది సిపిఐ నుంచి వచ్చారు, కొంతమంది సిపిఎం నుంచి వచ్చారు. అప్పుడు ఎంఎల్ పార్టీల నుంచి అయితే చాలామంది వచ్చారు. కాబట్టి అది ఎవ్వరు చెప్తే కార్యక్రమం చేయాలని కాదు, టీఆర్ఎస్ నాయకులు చెప్తేనే చేయాలి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పిలిపిస్తే చేయాలని ఏం లేదు. ఎవరికి వాళ్ళే ప్రజలు ఎక్కడో అక్కడ పనులు చేస్తూ అట్లా నడిచినట్టు క్రమంలో సరే మీరు అన్నట్టు 2004 తర్వాత ఎన్నికల్లో పోవడం, గెలవడం, మంత్రివర్గాల్లో పోవడం, కేంద్రంలో పోవడం, ఇవన్నీ ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇట్లా కేసీఆర్కు సంబంధించి ఏదైతే ఆయన పట్ల ఉన్న ఇటువంటి ఒక వాదం, ఒక అభిప్రాయం ఏదైతే ఉందో అది దాంట్లో ఏమీ అంటే అనుకునే వాళ్ళు తప్పుడు అనుకుంటున్నాను ఏం కాదు. వాస్తవ జీవితం, ఆయన ప్రవర్తన, ఆయన నడవడిక మొత్తంగా కూడా కొంత అట్లే ఉంటుంది. సరే, అది కొంత ఉద్యమ కోణంలో చూసి, ఉద్యమ లక్ష్య కోణంలో చూసి ఒక అంతిమ విజయాన్ని చూడాలనుకున్న వాళ్ళకేమో ఆయన ఎట్టుంటేది మనకేంది, మనకు కావాల్సింది తెలంగాణ, మనకు కావాల్సింది తెలంగాణ, ఆయనతో మనకేందుకు అనుకోని కూడా చాలామంది పట్టించుకోపోయింది. ఆయన ఎట్లా అయితే ఉండని, ఆయన ఏదైనా జరగని, ఇప్పుడు మనం చూసినాం కదా, సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, వంట వార్పులు కావచ్చు, ఇట్లా చాలా విషయాలు జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు ఆయన పాల్గొనపోయేది. ఆయన పాల్గొనకపోతే మనకేంది అంటే నాయకుడు పిలిపిస్తేనే తెలంగాణ ఉద్యమం చేయాలి అన్నది కాకుండానే జరిగాయి. ప్రజలు ఎక్కడికక్కడికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పిలిపియాలి, లేకపోతే పలానోడు చెప్పాలి అని లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరికి ఏది చేతనైతే అది చేద్దామనే కోరికతోటి, అభిప్రాయంతో చేసుకుంటా పోయినారు. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పిసిసి చెప్పతే మనం చేయాలని కాంగ్రెస్ వాళ్ళకు లేదు, టీఆర్ఎస్ నాయకులు చెప్తేనే చేయాలని టీఆర్ఎస్ వాళ్ళకు లేదు, బీజేపీని అధ్యక్షుడు చెప్తేనే చేయాలనేది బీజేపీ లేదు, కమ్యూనిస్టులు అయినంతే, ఎంఎల్ పార్టీ, నక్సలైట్ పార్టీలు అయినా అంతే ఉండే. వాళ్ళు ఎక్కడికక్కడికి వాళ్ళు జేఏసీలు పెట్టుకోవడం, ఉద్యమాన్ని నడిపారు. కానీ ఒక నాయకుడు ఆయన చెప్తే వినాలి, ఆయన చెప్తే చేయాలనేది తెలంగాణ ఉద్యమంలో అదే గొప్పతనం. తెలంగాణ ఉద్యమం గొప్పతనం ఏంటంటే ప్రజల ఉద్యమం. ఇది ప్రజల ఉద్యమం. కోటికి లేని వాళ్ళు మొదలుకొని కోటీశ్వరుల దాకా ఉన్న తెలంగాణ సమాజం ఇది మా ఉద్యమం, మా ఇంటి పని, మా కులం పని, మా జాతి పని, మా మతం పని అని ఎట్లయితే అనుకొని వాళ్ళు పనులు చేస్తూ ఉంటారో అట్లా అనేక మంది, అరే మేము చూసినాం కదా, బిచ్చగాళ్ళు వాళ్ళు జేఏసీలు పెట్టుకున్నారు, అర్చకులు జేఏసీలు పెట్టుకున్నారు, ట్రాన్స్జెండర్ వాళ్ళు జేఏసీలు పెట్టుకున్నారు. ఇట్లా ఈ సమాజంలో ఉన్నటువంటి మనం కాంట్రాక్టర్లు అనుకుంటాం, వ్యాపారస్తులు అనుకుంటాం, ఇట్లా అనుకుంటాం కదా, వాళ్ళు కూడా జేఏసీలు పెట్టుకున్నారు. ఇక్కడ కులము మతం ఏం లేదు. ఇక్కడ అట్లా తెలంగాణ ఉద్యమం ప్రజల ఉద్యమం అయింది కాబట్టి నాయకుడు ఇది చెప్పిండు అది చెప్పిండు ఎవరు పట్టించుకోలే.
నాయకుని స్వభావం గురించి, నాయకుని యొక్క నిర్ణయాల గురించి అసలు చర్చే లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు అరే ఈయన ఏంది సెక్రటరియట్ రాడు, ఎవరిని గెలవడు, ఫామ్ హౌస్లో ఉంటాడట అనేది అప్పుడు ఇవన్నీ చర్చకు వచ్చినాయి. కానీ అంతకుముందు ఉద్యమ కాలంలో ఎవ్వరు దేన్ని పట్టించుకోలేదు. ఉద్యమమే ముఖ్యం, రాష్ట్ర సాధనే ముఖ్యం, కార్యక్రమాలు ఎవ్వరి పని వాందేనే, పొద్దున్నేస్తే ఎవ్వరి పని వాందేనే. అట్లా కేసీఆర్ యొక్క బలం గురించి కానీ బలహీనత గురించి కానీ 2014 దాకా అసలు చర్చే లేదు. ఓకే సార్, 2004లో అంటే మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అంటే ఇది ఒక పెద్ద ఒక ఉద్యమానికి అంటే ఒక దీనిగా మారబోతుందని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామనే నమ్మకం ఉండిందా? ఎట్లా ఉండింది పరిస్థితి అప్పుడు ఆ టైంలో? అంటే మాకైతే అంటే మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, దాని తదనంతరం వచ్చే ప్రజల్లో ఆదరణ చూసిన తర్వాత, ఎందుకంటే పార్టీల మీటింగులు అంటే ప్రజలకి మనకు తెలుసు కదా, డబ్బులు ఇవ్వకపోతే రారు, వాహనాలు ఏర్పాటు చేయకపోతే రారు, తిండి పెట్టకపోతే రారు, తిండే కాదు మందు పోయకపోతే కూడా రారు. ఇది జనరల్గా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ కోసం జరిగిన మీటింగులు చూసినప్పుడు ఇవేమీ ఉండపోయేది. ఎవరికి వాడు సర్ది కట్టుకొని వచ్చేది, లేకపోతే ఎవరికి వాళ్ళు రోడ్ల పక్కన హోటళ్ళల్లో అక్కడిక్కడ తినేది, ఏదో వాళ్ళకి ఏది ఉంటే అది తినుకుంటూ వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి మాకెందుకో ఒక బలమైన విశ్వాసం ఉండే, నమ్మకం ఉండే, ఇది ప్రజలు కోరుకున్న ఉద్యమము, ప్రజలకు కావాలనుకున్న ఉద్యమం. ఎప్పుడు కూడా ప్రజలు కావాలనుకుంటే, వాళ్ళు కోరుకుంటే వాళ్ళు ఇష్టపూర్తిగా పాల్గొంటారు. లేదనుకో మనం చూస్తాం కదా, బస్సులు పెట్టాలా, కార్లు పెట్టాలా, ఏదో కార్లలో మళ్ళీ బీర్ల కాటన్లు పెట్టాలా, బిర్యానీకి పొట్లాలు పెట్టాలా, బిర్యానీ లేనిది, బీర్లు లేనిది, కార్లు లేనిది ఎవడెక్కేది? అది ఎవడైనా ట్రాక్టర్లు ఎక్కాలా, డీసీఎంలు ఎక్కాలా అని అంటే ఇదా? తెలంగాణ ఉద్యమ మీటింగ్లకి, రాష్ట్ర సాధన మీటింగ్లకి కాలినడకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైకిళ్ళ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 వీలర్స్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, బండ్ల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అదొక వినూత్నమైనటువంటి ఉద్యమ నేపథ్యం కలిగి ఉన్నటువంటిది. కాబట్టి మేము మొదటి నుంచి కూడా బలమైన విశ్వాసంతో ఉన్నాం. అయితే ఇదేదో ఆషామాషి జరిగేది కాదు, ఇదేదో మనం ఉత్తగా ఏదో చింతకాయలు మంత్రాలకు చింతకాయలు అన్నట్టు కాదు. ఇది అనేక త్యాగాలతో కూడుకొనే ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది సుదీర్ఘకాలం తెలంగాణ రాదు రాదు రాణీయం అని బలంగా పనిచేస్తున్నటువంటి ఒక సెక్షన్ ఉన్నది. కాబట్టి త్యాగాలతో తెలంగాణ సాధించడం తప్ప వేరే మార్గం లేదు అనేదే మేము మొదటి నుంచి కూడా అభిప్రాయపడ్డాం. కాకపోతే దీంట్లో హింస అనేది మనమే మొదలు పెట్టవద్దు, హింసాయుత కార్యక్రమాలకు పోవద్దు, ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, చాలా న్యూట్రల్గా మనము మన సమస్యలు చెప్పుకుంటూ పాజిటివ్ ఉద్యమం తీసుకుపోవాలి. కానీ దీన్ని నెగిటివ్ ఉద్యమంగా తీసుకుపోవద్దు, రెచ్చగొట్టే భాషను చేయొద్దు, ఉపన్యాసాలు చేయొద్దని మొదటి నుంచి కూడా మేము ఆ నిర్ణయాల్లో ఉన్నాం. మేము 56, 69 ఉద్యమాలు ఓటమి కారణాలు ఏంటి బాగా స్టడీ చేస్తాం. నేను కేసీఆర్ కూర్చొని, అప్పుడప్పుడు మత్స్యనాచారి మీ అందరం కూర్చొని చాలా విషయాలు చర్చ చేసినప్పుడు కూడా ఏ ఉద్యమమైనా విఫలమైందంటే దాని వెనుక ఉన్న కారణాలన్నీ అధ్యయనం చేయకపోతే, చరిత్రను అధ్యయనం చేయకపోతే చరిత్ర సృష్టించలేము, నూతన చరిత్రని ఆవిర్భవించలేము. కాబట్టి మేము బాగా స్టడీ చేసినప్పుడు 69 ఉద్యమంలో ఏదైతే ఆంధ్ర గోబ్యాక్ అని, గోంగూర పచ్చడి అని, లేకపోతే ఇడ్లీ అడ్డపంచులు అని, ఇడ్లీ సాంబార్, ఇట్లా అనేక ఇడ్లీనే నినాదాలు. అంటే మనం హేట్రిజం తోటి, ద్వేషభావంతో మనం ప్రజల్ని ఒప్పించలేము, మెప్పించలేము. కాబట్టి మనం అట్లా కాకుండా మనం పాజిటివ్ ఒపీనియన్ తోటి మన సమస్యల ప్రాతిపదికగా తెలంగాణ ఎందుకు కావాలి, ఎవరి కోసం కావాలి, మేము అప్పుడు అదే నినాదం ఉండే, తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం. ఈ నినాదం, ఈ ప్రశ్నే బలంగా ప్రజలకు పోయింది. తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం అంటే నా కోసం, ఇది మన కోసం అనే భావన అందరికి కలిగేది. 3.5 కోట్ల ప్రజలకు కలగడం వెనుక ప్రధాన కారణం ఏంటంటే దాని మీద సంపూర్ణమైన చర్చ జరగడం. అట్లా మాకు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి తీరుతుంది, మనం సాధిస్తాం ఈసారి. కాకపోతే చాలా మెలకువలతోటి పోవాలి, చాలా వ్యూహాత్మకలతో పోవాలి. అందుకని ఎప్పుడు కూడా మేము ఏం చెప్తామంటే, నీ లక్ష్యం
నీ ఆశయం ఎంత గొప్పదైనా పవిత్రమైనా నీ ఎత్తుగడలు సరిగా లేకపోతే నువ్వు విజయాన్ని ముద్దాడలేవు. నీ ఆశయం చాలా గొప్పది, నీ ఆశయం చాలా గొప్పది, నీ నీ లక్ష్యం చాలా పవిత్రమైంది, అన్ని మంచియే. కానీ నీ ఎత్తుగడలు కనుక సరిగా లేకపోతే మనం గమ్యాన్ని చేరుకోలేము. కాబట్టి ఎత్తుగడలు చాలా పకడ్బందీగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఎవ్వరెంత రెచ్చగొట్టినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత అవమానపరిచినా ఎక్కడ కూడా వణకకుండా బెనకకుండా ముందుకు పోవాలనే ఏకైక లక్ష్యం. మా కళ్ళకి ఇంకా తెలంగాణ రాష్ట్ర సాధన అనే దప్పిం కూడా అవుపడిపోయేది. మా చెవులకి తెలంగాణ రాష్ట్ర సాధన అనే విషయాలు తప్ప ఇంకోటి వినపడిపోయింది. తిట్టుకొని ఇంకేదైనా అంటానని అన్నట్లు అట్లా ఒప్పించి పెట్టినోడు ఉంటాడు చూడండి, అట్లా పనిచేసినారు అందరూ. సరే, అంతకుముందు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది బాగా బలంగా వచ్చింది 2-3 సార్లు కూడా. అయితే ఈ టీఆర్ఎస్ పెట్టిన తర్వాతనే దీని ఒక సహకారమైంది. అప్పటికి ఇప్పుడు కొన్న తేడా ఏంటి సార్? మీరు కేసీఆర్ గారు పనిచేశారు కదా, అంతకుముందు రాకపోవడానికి ఇప్పుడు సఫలీకృతం అవడానికి అంటే ప్రధానంగా ఒకటేమో సరే 69 ఉద్యమం అప్పటికి అది విద్యార్థుల ఉద్యమంగా మాత్రమే మిగిలిపోయింది. యువకుల ఉద్యమం, నిరుద్యోగుల ఉద్యమం, లేకపోతే ఉద్యోగస్తులని ఉద్యమంగా మాత్రం మిగిలిపోయింది. కానీ ఇప్పుడు మేము వాటన్ని ఇంతకుముందు నేను చెప్పినట్టు 69 ఉద్యమ వైఫల్యాలని చాలా స్టడీ చేసినాం. కాబట్టే ఇది ప్రజల ఉద్యమంగా దీన్ని మనం తీసుకుపోవాలి, ఇది కార్మికుల ఉద్యమంగా తీసుకుపోవాలి, విద్యార్థుల ఉద్యమంగా తీసుకుపోవాలి, యువకుల నిరుద్యోగుల ఉద్యమంగా తీసుకుపోవాలి, మహిళల ఉద్యమంగా తీసుకుపోవాలి, ముఖ్యంగా రైతుల ఉద్యమంగా దీన్ని తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా దీంట్లో రైతులను ఎక్కువ ఇన్వాల్వ్ చేసినాం, యువకులను ఎక్కువ ఇన్వాల్వ్ చేసినాం, గ్రామీణ ప్రాంతాలను ఎక్కువ ఇన్వాల్వ్ చేసినాం, ఆదివాసీ ప్రాంతాలు ఎక్కువ. మీరు చూసాను కదా సింగరేణిలో మేము చేసిన మొట్టమొదటి రోజుల్లోనే 2001 సింగరేణి మీద బాగా ఫోకస్ పెట్టినాం. అది గోదావరి ఖని కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, కాగజ్నగర్ కావచ్చు, ఇక్కడ భూపాలపల్లి కావచ్చు, అటు కొత్తగూడెం, ఇల్లందు కావచ్చు, అక్కడ బాగా ఫోకస్ పెట్టినాం. అట్లా ఆర్టిస్ట్ మీద ఫోకస్ పెట్టినాం. ఇట్లా అంటే 69 ఉద్యమంలో ఎవరెవరైతే దీంట్లో భాగస్వాములు కాలేదో, ఉద్యమానికి ఇది నా ఉద్యమం కాదు, ఇది నాకు సంబంధించింది కాదని ఉన్నటువంటి సెక్షన్స్ ఉన్నారు కదా, ఈసారి అట్లా కాకుండా ఇది వాళ్ళందరినీ కలుపుకపోవాలి. అసలు కొద్ది రోజుల వరకు అయితే మేము టీఆర్ఎస్కి అనుబంధంగా విద్యార్థి విభాగమే మొదలుపెట్టలే. విద్యార్థులు మనం ముందుకు తీసుకొస్తే మనం వేరే వాటి మీద ఫోకస్ తగ్గుతుంది అని ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా కనీసం వాళ్ళు వచ్చి మొత్తుకున్నా మొరపెట్టినా ఆగండి మేము ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత మేము విద్యార్థి విభాగం పెడతాం కానీ ఇప్పుడు వద్దాను. ఎందుకంటే విద్యార్థి విభాగం వచ్చిందంటే వాళ్ళ షోనే ఎక్కువ అవపడుతుంది, వాళ్ళ హడావిడి ఎక్కువ అవపడుతుంది. అట్లా కాకుండా కార్మికులు, కర్షకులు ప్రధాన స్రవంతిలో దీంట్లో పాల్గొనాలి అనే ఉద్దేశంతో అట్లా ఆ విధంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల అది ప్రజల ఉద్యమంగా పోయింది. అదొకటి ప్రధానంగా. రెండవది ఇంతకుముందు నేను చెప్పినట్టు పాజిటివ్ ఉద్యమంగా మనకేం కావాలనో మనం మాట్లాడదాం, తెలంగాణ ఎందుకు కావాలనో మాట్లాడదాం, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3A ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం అనేది మనం చెప్దాం. ఇట్లా అనేక విషయాలు బాగా ముందుకు తీసుకుపోగలిగినాం. కాబట్టి ఇంకా ఒక ఆలస్యం కొంత అయింది, అనుకున్న దానికంటే ఎక్కువ బలిదానాలనే త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఏది ఏమైనా భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఒక గొప్ప ఉద్యమం. సరే, జార్ఖండ్లో కొంత జరిగింది, జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకత్వంలో, అది ఆదివాసీలో, అది దాంట్లో ఇంత మిక్స్డ్ సెక్షన్స్ ఉండవు. ఇక్కడ చూడండి మీరు, రాష్ట్ర రాజధాని హైదరాబాదు, జిల్లా కేంద్రాలైన పెద్ద జిల్లా కేంద్రాలు వరంగల్, కరీంనగర్, ఇట్లా పెద్ద పెద్ద జిల్లా కేంద్రాలు రాష్ట్ర రాజధానితో కూడిన ప్రాంతంలో, ఒక రాష్ట్ర రాజధానితో కూడినటువంటి ప్రాంతంలో రాష్ట్రాల డిమాండ్ ఎక్కడ లేవు. ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ ఏర్పడ్డది, ఎక్కడో బీహార్ రాజధాని పాట్నా అయితే ఛత్తీస్గఢ్, ఇక్కడైతే వాళ్ళు చాలా దూరంగా ఉండే కాబట్టి వాళ్ళది నడిచింది. ఉత్తరాఖండ్ అంతే, ఛత్తీస్గఢ్ అంతే. ఛత్తీస్గఢ్ వాళ్ళు అక్కడ మధ్యప్రదేశ్ నుంచి ఉంటే మధ్యప్రదేశ్ అక్కడనే, వాళ్ళ ఇక్కడనే, వాళ్ళకి అసలు
రాష్ట్ర రాజధాని నూతనమే, వాళ్ళ ప్రాంతం వేరు. కానీ ఒక రాష్ట్ర రాజధాని ఉన్నటువంటి ప్రాంతంలో రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం అనేది ఇది ఒక్కటే, ఎక్కడ మీకు కనపడదు. గుజరాత్ కూడా మీకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతనే అయినాయి, 56 తర్వాతనే అయినాయి కదా. గుజరాత్ అయినప్పుడు కూడా అది రాష్ట్ర రాజధాని కొత్తగా రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకొని చేసిండ్రు. ఉన్న రాజధానిలోంచి పోలేవాళ్ళు. రాష్ట్రాలు ఏర్పడిన ఏ రాష్ట్రమైనా 56 తర్వాత అన్నీ కూడా కొత్త రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకుంది. కానీ ఇది తెలంగాణ ఓ పెక్యులర్ డిమాండ్తో కూడినటువంటి ప్రాంతం. ఇది రాజధాని ఇక్కడనే ఉంటుంది, కానీ రాష్ట్రం కావాలని అంటారు. అప్పుడు మా మీద పెద్ద చర్చ అది కదా, అరే రాజధాని మీ దగ్గరనే ఉంది, మీకెందుకు రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఎందుకు, ప్రత్యేక రాష్ట్రం ఎందుకు, హైదరాబాద్ మీద మీరు అడిగే దాంట్లో ఉన్నది కదా అని కూడా మమ్మల్ని చాలామంది డిస్కషన్స్లో ఇట్లా మాట్లాడేది. అట్లా ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇదొక నూతన చరిత్ర అనుకోవాలి. దీని మీద ఎవరైనా రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో దీన్ని రీసెర్చ్ చేయొచ్చు. సరే, ఏది ఏమైనా ఇది ఒక ప్రజల ఉద్యమం అయింది కాబట్టి, ప్రజాస్వామిక పద్ధతిలో ఉద్యమం నడిచింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న సోనియా గాంధీ నాయకత్వంలో ఆమె ప్రకటించిన నిర్ణయం కావచ్చు, తర్వాత ఆమె తీసుకున్న చర్యలు కావచ్చు, దానికి బీజేపీ ఆ రోజున్న సుష్మా స్వరాజ్ గారు ఏదైతే ముందుబడి లేదు పిల్లలు చనిపోతున్నారు, యువకులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, మనం ఇచ్చి తీరాల్సిందే, ఇది ఎప్పటికైనా ఇది ఆరని కుంపటిగానే ఉంటుంది, మనకి ఎప్పటికైనా తలకాయ నొప్పే అనే ఆలోచనతో అప్పుడు బీజేపీ వాళ్ళకి ఏముందంటే మన ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో, అప్పుడైనా మనకి బాధ తప్పదు, ఎందుకు వచ్చిన బాధ ఇప్పుడే ఇచ్చేస్తే అయిపోతుంది అని వాళ్ళు. కాంగ్రెస్కి ఏంది, మేము మాట ఇచ్చినాం, ముఖ్యంగా సోనియా గాంధీ గారి మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకోవాలి అనే దాంతో ఆమె ఎప్పుడు 2004 కరీంనగర్ బహిరంగ సభలోనే ఆమె మాట ఇచ్చింది. దాని తర్వాత ఆ మాటకు అనుకూలంగా ఆమె డిసెంబర్ 9, 2009లో ఆమె మళ్ళా హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర ఏర్పాటుకు మళ్ళీ ప్రకటించింది. ఇక కాబట్టి వాళ్ళకు కూడా అనివార్యం అయిపోయింది. అట్లనే దేశంలో ఉన్నటువంటి చాలా పార్టీలు, పెద్ద పార్టీలు ముఖ్యం అన్నీ సపోర్ట్ చేసినాయి, లెటర్లు ఇచ్చినాయి. అది ఇట్లా ఇది ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రజల ఉద్యమంగా జరిగింది కాబట్టి రాష్ట్ర సాధన కొంత ఆలస్యమైన, త్యాగాలు ఎక్కువ జరిగిన రాష్ట్ర సాధన అనేది మనకి 2014లో పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో తీర్మానమై మనకు వచ్చింది. సరే, నీళ్లు నిధులు నియామకాలు అన్న స్లోగన్ అంటే 2001లోనే మీరు మేధో మదనంలో వచ్చిందా, లేకపోతే తర్వాత ఈ స్లోగన్ వచ్చిందా? అంటే బిర్సా ముండా జల్ జంగిల్ జమీన్ నినాదం లాగా ఏదైనా ముందే అనుకున్నారా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ నినాదం ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనేది 2001 మేము పార్టీ పెట్టినప్పుడు లేదు. తర్వాత 2004 తర్వాత వీళ్ళు మంత్రులై, లేకపోతే రాజశేఖర్ రెడ్డి కొద్దిగా డిఫరెంట్గా దీన్ని అనచాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఏంటంటే వీళ్ళు లోక్సభ మన అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో ఉండి వీళ్ళు ఏం మాట్లాడాలా, నిధుల కోసం మాట్లాడాలా, నీళ్ళ కోసం, మా ప్రాజెక్టుల కోసం మాట్లాడాలా, నియామకాల కోసం, ఎందుకంటే 6 ఫార్ములా కావచ్చు, 610 జీవో కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లా అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, లేకపోతే మంత్రులుగా ఉండి కొంతకాలం ఉన్న తర్వాత బయటకు వచ్చినప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేలుగా కొనసాగినప్పుడు కావచ్చు, అప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికి పొలిటికల్ నినాదంగా వచ్చినటువంటిదే నీళ్లు నిధులు నియామకాలు. ఎందుకంటే అసెంబ్లీలో ఏం మాట్లాడతారు వీరు, అయ్యే కదా మాట్లాడేది. కానీ వాస్తవంగా మేము 2001లో పార్టీ పెట్టినప్పుడు ఇవి కాదు నినాదం. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి, చట్టబద్ధం చేసి, దాని క్రమబద్ధీకరణ చేసి, ఉపాధి రంగాన్ని ఎక్కువగా టాప్ ప్రయారిటీగా అవకాశాలు కల్పించాలి. 4వది తెలంగాణ సంపదను కాపాడాలి. 5వది తెలంగాణ ఐడెంటిటీ, ఆత్మగౌరవాన్ని కాపాడాలి. 5 నినాదాలతోటే మేము పార్టీ ఆవిర్భావం చేసిన రోజు ఇచ్చినటువంటి ఉపన్యాసం ఇదే. సరే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులుగా ఉన్నప్పుడు, లేకపోతే మంత్రులు రాజీనామా చేసి మళ్ళీ అసెంబ్లీలో కొనసాగుతున్నప్పుడు, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడడానికి అప్పుడు మాకు నిధులు ఇస్తలేరు, అంటే తెలంగాణ నిధులు ఇస్తలేరు, ఆంధ్రాకే నిధులు ఎక్కువ పోతున్నాయి,
మా వాటా నీళ్ళు మాకు ఇస్తలేరు, మా గోదావరి నీళ్ళు, మా కృష్ణా నీళ్ళు, మా తుంగభద్ర నీళ్ళు, మా మంజీరా నీళ్ళు, ఇట్లా అనేక నదులు ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఈ వాటా మాకు ఇస్తలేరు. అట్లనే నియామకాలు 610 జీవో అమలు చేయండి, 6 ఫార్ములా అమలు చేయండి, స్థానిక ఉద్యోగ అవకాశాలు ఈవెన్ ప్రైవేట్ రంగంలో కూడా స్థానిక ఉద్యోగాలు ఏదైతే భారత పార్లమెంటు ప్రకారము 85:15 రేషియో ఏదైతే ఉందో, అంటే 85% స్థానికులకు ఇవ్వాలి, 15% స్థానికేతరకు ఇవ్వాలనేది ఏదైతే ఒక నియమం ఉందో దాని ప్రకారం, అంటే ఈ నియామకాలనే ఒక నినాదం ఎట్లొచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది. నీళ్ళ నినాదం అక్కడి నుంచి వచ్చింది, నిధుల నియామకం అక్కడి నుంచి వచ్చింది. కానీ వాస్తవంగా తెలంగాణకి నీళ్లు నిధులు నియామకం అనేది అది మన టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదు. అది ఒక యాస కోసం ఒక ప్రాస కోసం మాట్లాడిన ఏదైతే జల్ జంగల్ జమీన్ ఒక ప్రాస, అది ఒక యాస ప్రాసలో వస్తుంది. అది ఇక్కడ కూడా ఒక యాస ప్రాసలో నీళ్లు నిధులు నియామకాలు అంటే ఒక చెప్పుకోవడానికి మాట్లాడడానికి అట్లా బాగా ఉండి అది అందరూ ఉచ్చరించడానికి బాగుంది కాబట్టి అట్లా వచ్చింది. కానీ వాస్తవంగా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభం కాలే. విద్యారంగంలో సమూలమైన మార్పు రావాలి, ప్రభుత్వ విద్యనే ఉండాలి, ఇక్కడ వైద్య రంగంలో సమూలమైన మార్పులు రావాలి, ప్రభుత్వ వైద్య రంగమే బలోపేతం చేయాలి. తర్వాత ఆత్మగౌరవం, సంపద కాపాడుకోవడం, ఉపాధి రంగం చూస్తున్నాం కదా మనం ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అనేవి ఇక్కడ కాదు, కమ్యూనిస్ట్ కంట్రీలుగా చెప్పబడే రష్యా చైనాలో కూడా 3-4% కంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. ఏది రాకముందు, వచ్చిన తర్వాత సరే వాళ్ళు కొంత ఉద్యోగ భద్రత ఇచ్చి కొంత దాన్ని ఏదో 20% 30% తీసుకుపోయారు. కానీ ఎప్పుడు కూడా ఉపాధి రంగమే వెల్ఫేర్. ఎందుకంటే మనం ఎప్పుడు అంటాం వెల్ఫేర్ స్టేట్ అని అంటాం, మనం వెల్ఫేర్ స్టేట్గా ఉండాలంటాం. కానీ వెల్ఫేర్ స్టేటే మనం దాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకుపోద్దని చెప్తాం మనం. కాబట్టి వెల్ఫేర్ స్టేటు ఏదైతే మన నినాదం ఉందో దాన్ని మనం ఆచరణలో మనం బలోపేతం చేయాలి. అన్ని రంగాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే పీజీలు చేసిన వాళ్ళు, రీసెర్చ్లు చేసిన వాళ్ళు, ఎవరెవరైతే లేకపోతే అనేక రకాల స్కిల్స్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉపాధి కల్పించి వాళ్ళ చేతులకి, వాళ్ళ కాళ్ళకి, వాళ్ళ మెదడుకి పని కల్పించాలి. శరీరానికి పని కల్పిస్తే వాడు ఏమడుగుతాడు? ఇంకా వేరే అడిగాడు కదా. కాబట్టి ఉపాధి రంగాన్ని బలోపేతం చేయాలనేది. అట్లనే మనం కొన్ని 100,000 సంవత్సరాలకి సంపదని కాపాడిండ్రు. చెట్టుని, చేమని, రాయిని, రప్పని, అడవిని, గుట్టల్ని, కాలువల్ని, చెరువుల్ని కాపాడిండ్రు వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వాలు ఏదైతే సోకాళ్ళు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన అన్న తర్వాత నుంచి సంపద మొత్తం నాశనం అయిపోయా. ఇలా ఏమున్నది ఆడ? హైదరాబాద్లో ఎన్ని గుట్టలు ఉండే, ఎన్ని చెరువులు ఉండే, ఎంత గొప్పగా ఉండే. తెలంగాణకు ఉన్న చెరువుల సంపద, గొలుసుకట్టు చెరువుల సంపద భారతదేశంలో ఎక్కలేదు. ఎండాకాలం భయంకరమైన ఎండలు ఉన్నప్పుడు ఎక్కడ నీళ్లు దొరకపోయినా తెలంగాణలో చెరువుల్లో నీళ్లుంటే విదేశాల నుంచి కూడా పక్షులు ఇక్కడికి వచ్చేదట. నీళ్ళు ఇక్కడ లభిస్తాయి కాబట్టి బతకొచ్చు కాబట్టి అని. అట్లా అనేక రకాలైనటువంటి పక్షులకు, జంతువులకు అన్నిటికీ జల సంపదను అందించినటువంటి చెరువుల ద్వారా అందించినటువంటి గడ్డ ఖనిజ సంపదకి అత్యంత గొప్ప నిల్వలు ఉన్నటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి, ముందు తరాలకు అందించాలనే అభిప్రాయంతో సంపద పైన కూడా చాలా బలంగా చర్చ జరిగింది, నిర్ణయం కూడా ఉండే. అయితే ఇవన్నీ పక్కకు పోయి మీరు అన్నట్టు నీళ్ళు నిధుల నియామకాలు ముందుకు వచ్చిన తర్వాత అసలు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత విద్యారంగంలో ఎందుకంటే ప్రయారిటీ మారిపోయాయి. విద్యారంగంలో మార్పు రాపాయి, వైద్య రంగంలో మార్పు రాపాయి, ఉపాధి రంగం మార్పు రాపాయి. ఉపాధి రంగంలో మార్పు వస్తే ఇవాళ ఈ జొమాటోలని ఇంకేదో అని ఊపర్లు ఇంకేంటి ఉన్నాయి కదా. పీజీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, లా చదివేటోళ్ళు, పిహెచ్డీలు చేసేటోళ్ళు ఇవాళ ఈ పనులు చేస్తున్నారంటే దీనికి కారణం ఏంటిది? స్కిల్ డెవలప్మెంట్కి అసలు ఇక్కడ అవకాశాలే లేవు. ఎవరికి వాడు అడ్డకూలీలు వేలు లక్షలు పెరిగిపోతూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేదు, బాండర్ లేబర్ సిస్టమ్ మళ్ళీ వచ్చింది.
కాబట్టి ఈ మొత్తం పరిస్థితిని నివారించడానికి మేము ఆ రోజు ఉపాధి రంగాన్ని బలోపేతం చేయాలి, క్రమబద్ధీకరణ చేయాలి, చట్టబద్ధం చేయాలి, వాళ్ళ వాళ్ళ జాబ్కి వాళ్ళ ప్రొఫెషన్కి సెక్యూరిటీ ఇవ్వాలి మనం అనే దాంతో ఆ విధంగా ఇప్పుడు చూడరాదు అసలు మీలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, ఉద్యోగ భద్రత ఉంటే ఈ సోషల్ మీడియాలో ఈ ఛానళ్ళు పెట్టుకోవాలని ఆలోచన వస్తుంది అసలు రాదు కదా. మీరు ఒక్కొక్కరు గొప్ప మేధస్సు కలిగిన వాళ్ళు, గొప్ప విద్యావంతులు అయిన వాళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నారు? వేల మంది ఇప్పుడు మేము చూస్తుంటా కదా, వేల మంది ఇంకా ఎక్కడ అవకాశాలు లేక ఈ వృత్తిలోకి రావాల్సి వస్తుంది. అట్లనే చాలా విషయాలు చూస్తున్నాం మనం, చాలా రంగాలు చూస్తూ ఉంటాం మనం. మేము అప్పుడప్పుడు నేను ఊపరు ఓల్వా ఎక్కినప్పుడు అడుగుతుంటా వాళ్ళని, డ్రైవర్ మీరు ఏం చదువుకున్నారు, లేకపోతే మీరు ఎక్కడ మీరు అంటే వాళ్ళు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క అదొక సినిమా అనుకోవాలి, అదొక సినిమా అంటే అదొక జీవితం, ఆ జీవితం మీద సినిమాలు తీయవచ్చు, ఎన్నో మలుపులు తిరిగి ఉంటాయి వాళ్ళు. కాబట్టి ఈరోజు తెలంగాణ అసలు మేము మొదట్లో కోరుకున్నటువంటి తెలంగాణ వేరు, నినాదాలు వేరు, మీరు ఇప్పుడు అడిగిన నీళ్ళు నిమ్మకాలనే నినాదం వేరు. సో ఈ తెలంగాణ సమాజంలో ఒక బలమైన ఒక కామెంట్ వినిపిస్తుంటుంది, బంగారు తెలంగాణ అన్నది ఒక కుటుంబానికి మాత్రమే వచ్చింది, తెలంగాణ ప్రజలకు రాలేదు అని. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే కేసీఆర్ని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆయన ఎప్పుడు కూడా ఒక విచిత్రమైనటువంటి నినాదాలు బయటికి తెస్తాడు. అది ఆచరణ సాధ్యం అయిద్దా లేదా అని ఆలోచించాడు. ఆ నినాదం వెనుక ఉన్న అర్థం అంతరార్థం ఆలోచించాడు. ఏంటంటే ఒక పబ్లిక్లో ఒక టాక్ వెళ్ళిపోవాలి అనే దాంతో మేము అప్పుడు సింహగర్జనప్పుడైనా లేకపోతే ఇంకా వేరే అయినా చూసినాం కదా, పరిస్థితి చూస్తేనే చాలా డల్గా అనిపిస్తుంది. ఆర్థికంగా చూస్తే కూడా చాలా బలహీనంగా ఉంటాం. కానీ పెద్ద నినాదాలు ఇస్తాం. చెప్తే నేను హెలికాప్టర్ మా దగ్గర ఏమి లేవు, చిల్లిగా అవ్వలేదు. పెద్ద పార్టీలు అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాష్ట్రాలను వెళ్ళిన పార్టీలు, గ్రామాన నాయకత్వాలుండి డబ్బులున్నోడుండి పెద్ద పెట్టుబడిదారులు అండదండలు ఉన్న పార్టీయే ఆ పని చేయదు. ఏది లేదు ముడ్డికి మొలదారం లేదు, కాళ్ళకి చెప్పులు లేవన్నట్టు ఉండే పరిస్థితి అది. అంతే ఏం లేదు. అట్లా నిన్న మనము ఇట్లా ఉంటే నడవదే, ఇది ఇట్లా ఉంటే మనం ఎవడు దిగుతాడు, ఎవడని దిగుతాడా? ఆయన అప్పుడప్పుడు చెప్తాడు కదా, దారిని పోయే దారాయ కూడా దిగదు, దొడ్డి కూర్చున్న ముసలవ కూడా దిగదు మనండి అని అంటాడు. అంటే అట్లా ఆయన కోడి కూస్తే గట్టిగా పెద్దగా కూతేయాలని అంటాడు. అట్లా ఏంటంటే అట్లా ఏదో బంగారు తెలంగాణ, ఏముంది బంగారు తెలంగాణ, దానికి ఏం అర్థం చెప్పు. బంగారు తెలంగాణ అనే దానికి అర్థం ఉంటుందా? ఏదో ఒక సామాజిక తెలంగాణ అంటే, ప్రజల తెలంగాణ అంటే, ప్రజాస్వామిక తెలంగాణ అంటే అర్థం ఉంటుంది, దానికి ఆ పదానికి అర్థం ఉంటుంది. బంగారు తెలంగాణకి ఏం అర్థం ఉన్నది అసలు? ఏమైనా అర్థం ఉన్నదా? కాబట్టి ఆయన ఏదో అది బంగారం అంటే సమాజంలో చాలా గొప్ప విలువ ఉన్నది కాబట్టి అందరూ అట్లా భావిస్తారు. బంగారు తెలంగాణ అంటే మొత్తం ఇక మనందరం ఆ స్థాయి తెలంగాణగా మారిపోయింది అనుకుంటాడు. కానీ అదంతా ఆచరణ సాధ్యం కానీ మాటలే. మనం చూస్తాం పాలకులు చాలామంది, ఇప్పుడు చూసినాం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలని, డిక్లరేషన్లని ఏవేవో చేశారు. తెలుసు, అందరికీ తెలుసు. మాలాంటి వాళ్ళకైతే మొత్తం తెలుసు, ముందే తెలుసు. అప్పటికే సరే అప్పటికి 5,000 కోట్లు అన్నారు కానీ, 5 లక్షల కోట్లు అన్నారు కానీ, సరే తర్వాత 7 లక్షల కోట్లు అయింది అనుకో, అది వేరే విషయం. కానీ మన బడ్జెట్ ఏంది, మన రాబడి ఏంది, మన పోబడి ఏంది, మన ఖర్చులు ఏంది, ఇవన్నీ మనకు తెలుసు కదా. తెలిసిన తర్వాత ఇవన్నీ ఎక్కడ అమలైతే ఎక్కడ చేస్తావు? అసలు సాధ్యమవుతుందా? అప్పులు కూడా పుట్టవు. అప్పులు పుట్టినా వాడికి మళ్ళా గత అప్పులకే ఇన్స్టాల్మెంట్ కట్టడానికి, వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? కాబట్టి ఇవి సాధ్యం కాని పని అనేది. బంగారు తెలంగాణ అంటే అది సాధ్యం కాని ఇప్పుడు ఎవడు కోరుకున్నాడు? ప్రజల తెలంగాణ చేస్తే చాలనుకుంటారు, అంతే కదా. ప్రజాస్వామికత, ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్యయుతమైన దేశం కాబట్టి, ఓ రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన దేశం కాబట్టి, ప్రజాస్వామ్య దేశం ఉంటే చాలు. ప్రతి పౌరుని యొక్క స్వేచ్ఛ, ప్రతి పౌరునికి స్వేచ్ఛ ఇచ్చి ప్రతి పౌరుని వాడంతటా వాడు బతకనిస్తే చాలు అనుకుంటారు. నా మీద పెత్తనం చేయొద్దు, నా మీద వివక్ష చూపొద్దు, ఆధిపత్యం చెలాయించొద్దు అనే భావన ఉంటుంది. నా పని నేను చేసుకొని ఇస్తే, నా మాన నన్ను ఏదో ఉండనిస్తే ఎవడెందుకు పట్టించుకుంటాడు? ప్రభుత్వాలు ఉన్నాయా లేవా, ఇవనికి అవసరం అసలు?
ఎవడేమో పట్టించుకోడు. ఎప్పుడైతే రాజకీయ జోక్యం వస్తుందో, ఎప్పుడైతే పోలీస్ జోక్యం వస్తుందో, ఎప్పుడైతే ఈ అధికారుల జోక్యాలు వస్తాయో, లేనిపోని నిర్ణయాలు చేస్తారు, అప్పుడే ప్రభుత్వం మీద చర్చ జరుగుతుంటుంది. కాబట్టి ఇది బంగారు తెలంగాణనా, ఇంకో వెండి తెలంగాణనా, కౌన్స తెలంగాణనా ఎవ్వడ పట్టించుకోడు. ప్రజలు కోరుకునేది ఏంటంటే విద్యారంగంలో సమూలమైన మార్పు రావాలి. ఎందుకంటే 95% ప్రజలు ప్రభుత్వ విద్యను కోరుకుంటారు. KG to PG కూడా ప్రకటించారు. అది చేసిండా? దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, KG to PG అన్నాడు. నిజంగా అంటే అటువంటి ఏవైతే ప్రకటనలు చాలా గొప్పగా వినడానికి, చూడడానికి, మాట్లాడుకోవడం బాగుంటాయి. కానీ సాధ్యమైద్దా? దళిత ముఖ్యమంత్రి అనేది సాధ్యమైద్దా? నమ్మగలుగుతావా? చేస్తారా అసలు అట్లా? చరిత్రలో ఎక్కడైనా మనం అది జరగాలంటే కమ్యూనిస్ట్ పాలన కావాలి, సోషలిస్ట్ పాలన అయితే తప్ప జరగని పని అది. మామూలు ఈ రకమైనటువంటి ఈ పార్లమెంటు విధానంలో ఎక్కడ సాధ్యమవుతుంది? అయ్యే పనేనా? కాబట్టి మాకు అందరికీ అప్పుడే తెలుసు ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. భూములు 3 ఎకరాల భూమి రాదు, దళిత ముఖ్యమంత్రి కాదు, ఏది కాదు. కానీ కనీసం వేరే చిన్న ఉన్నాయి కదా, విద్యారంగంలో మార్పు రావడం, వైద్య రంగంలో మార్పు రావడం, వాళ్ళకు కొంత రక్షణతో కూడినటువంటి భద్రతతో కూడిన ఉపాధి రంగాన్ని మనం చేయగలగడం, ఇవి చేస్తే సంపద కాపాడడం. లేకపోతే ఏమైనా దాడా ఎకరాలు ఎవరికి పడితే వాడిని దారాదత్తం చేయబట్టే, ఎవడు పడితే వాడు కొండలు గుట్టలు దోసుకోబోబట్టే, ఇసుక పోబట్టే అన్ని దందాలే కదా. కాబట్టి ఇవి అన్నీ కూడా ఏమైనా కట్టడి చేయగలిగి చేస్తే తెలంగాణ కొంత బాగుపడుతుంది అనేది ఉండే. అసలు ఎవడు అడుగుతాడు నాకు ఆ పెన్షన్, ఈ పెన్షన్, ఆ సబ్సిడీ ఎవడని అడుగుతాడు? అసలు తెలంగాణలో అటువంటి ఆలోచన ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే దెయ్యాన్ని బిచ్చం ఎత్తుకొని చేయి చాపి బతికే సమాజం కాదు. తలెత్తుకొని కష్టాన్ని నమ్ముకొని, శ్రమను నమ్ముకొని, చెమటను నమ్ముకొని, త్యాగాలను నమ్ముకొని బతికినటువంటి సమాజం ఇది. భూమితో యుద్ధం చేస్తలేరు వ్యవసాయదారులు కానీ, కూలీలు కానీ భూమితో యుద్ధం చేస్తాను వాళ్ళు. అనేక రకాల ఉపద్రవాలు వచ్చినా, అనేక రకాల అతివృష్టి అనావృష్టి వచ్చినా తట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు ఏమైనా అధైర్యపడతారా? ఈ పంట పోతే మళ్ళీ పంట వస్తుంది, ఈ కాలం పోతే ఇంకొక కాలం వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు ముందుకు పోతుంటారు. అట్లా వాళ్ళు ఈ పెన్షన్లని ఇవని అనవసరమైనటువంటి ప్రజలని బిచ్చగాలు తయారు చేసే ఒకటి కార్యక్రమాలు ప్రజలు తెలంగాణ సమాజం ఎప్పుడు కోరుకోలే. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకు ఎందుకు సబ్సిడీలు? అరే వాడికి గిట్టుబాటు ధర ఇస్తే చాలు, కల్తీ విత్తనాలు లేకుండా విత్తనాలు ఇస్తే చాలు, ఎరువులకు పోయినవో ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు అని వేయకుండా వాళ్ళకి ఏదైతే తయారు కావడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో, ఆ ఉత్పత్తికి అవసరానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు లాభం వేసుకొని ఇస్తే అయిపోయా. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఆ ఖర్చులు, రా మెటీరియల్ ఖర్చులు అన్నీ చూసుకొని అదనంగా ఒక 10 రూపాయలు 20 రూపాయలు వేసుకొని ఇస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఏమున్నా చూడు, ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని, ఇప్పుడు GST వచ్చిన తర్వాతనైతే అది భయంకరం అన్నట్టు. ఒకవైపు ఏమో లక్షల కోట్లు, అరే మామూలు వాడు, అరే మనం ఉచ్చబోతే ట్యాక్సు, దొడ్డిపోతే ట్యాక్సు, GSTలు, చా తాగితే GST, కాఫీ తాగితే, పాలు తాగితే, కూర్చుంటే ట్యాక్స్, నిలబడితే ట్యాక్స్, ఆ టోల్ గేట్ల మీద కూడా ట్యాక్స్. ఎక్కడ అవన్నీ వసూలు చేసి మళ్ళీ వాడేదో ప్రధానమంత్రి పేరుతోటి, ముఖ్యమంత్రి పేర్లతోటి, ఇంకెవడో పేర్లు వాళ్ళ ఇండ్లలో ఇచ్చినట్టు వాళ్ళ పేర్లతోటి, వాళ్ళ బొమ్మలతోటి వాళ్ళు ఇవ్వడం. ప్రజలకి అర్థమవుతలేదా? అరే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు డబ్బులు ఇవ్వని ప్రజలకు అర్థమవుతలేదా? సరే ఒకప్పుడు అంటేనేమో, ఇప్పుడు మీలాంటి సోషల్ మీడియా లేనప్పుడు, ఇటువంటి ఫోన్లు రాయినప్పుడు అంటే ఏదో నడిచింది. ఇవాళ ఏమన్నదాడా అది అమెరికాలో ఇప్పుడు ఎంత అయింది? 4 గంటల 24 నిమిషాలకి ఇప్పుడు ఏం జరిగితే మరుక్షణంలో ఇక్కడ తెలిసిపోయా, కొన్ని సెకండ్లలో తెలిసిపోయా. ఆగుతుందా? ఒకప్పుడు అంటే నెలలు పట్టేది, సంవత్సరాలు పట్టేది, తెలియపోయేది. ఇప్పుడు అట్లా లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇక వీళ్ళు పాలకులు మేము ప్రజలని బంగారు తెలంగాణ పేరుతోటి, వెండి తెలంగాణ పేరుతోటి, ఇంకేదో పేరుతోటి ఏమో చేస్తామంటే ఇది నడవు. నిజంగా బంగారు తెలంగాణ అన్నావు, మరి ప్రజలు ఎంతవరకు నమ్మేరా? నమ్మితే ముందు ఎందుకు ఓడిపోతాడు? ఈవెన్ ఇంటెలెక్చువల్స్ని కూడా దూరం పెట్టారని ముందు నుంచి కూడా పవర్లోకి రాగానే. వాస్తవమే అది.
సరే ఆయన ఎందుకంటే ఆయనకు పెద్ద మేధావి అనుకుంటాడు కదా, నాకంటే మేధావి ఎవరు అనుకుంటారు. నువ్వు ఏది అడుగు నాకంటే గొప్పోడేది అంటారు. అరే మన ఏపీసీఎల్స్ వాళ్ళు హక్కుల గురించి చట్టాల గురించి మాట్లాడుతుందంటే నాకంటే పెద్ద ఏపీసీఎల్స్ ఎవడు, కానీ నక్సలైట్కి ఇట్లా అడుగుతున్నారంటే నాకంటే పెద్ద నక్సలైట్ ఎవడు, కమ్యూనిస్ట్ వాళ్ళు అడుగుతున్నాడు వాళ్ళకేం తెలుసు. కేసీఆర్కి అహంభావం ఎక్కువ అంటారా సార్? అంటే ఒక రకమైనటువంటి అహంభావమే. అహంభావం తర్వాత నాకంటే ఎవడు ఎక్కువ లేడు, నేను నాకంటే ఎవడు ఎక్కువ చేసిండు, ఎవడు చేస్తాడు చెప్పు అనే పద్ధతిలో ఆయన నేను నా కుటుంబం కోసం చూసుకోవాలి, నా పిల్లల కోసం చూసుకోవాలి, ఇట్లా అట్లా అని ఎప్పుడు మాట్లాడుతుంటాడు. అంటే ఆయన స్వభావం ఏదైతే నేను మొదటి నుంచి చెప్తున్నానో, ఆయన ఒక్క బయట వాళ్ళ పట్టనే కాదు, కుటుంబంలో కూడా అట్లే ఉంటాడు. ఆ శోభనతో అట్లే ఉంటాడు, పిల్లలతో అట్లే ఉంటాడు. వారాల తరబడి నెలల తరబడి మాట్లాడు, వాళ్ళతో కూడా మాట్లాడు. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే వంటతో తింటుంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన మాట్లాడు. అందుకని నేను ఎప్పుడు అంటుంటా, ఆయన ఒక పెద్ద ఈగోయిస్టు. ఆయన ఒక ప్రపంచంలో ఇక విహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక మనము అంటే నెగిటివ్ అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ తెలంగాణకు కావాల్సింది ఏంది, రాష్ట్ర సాధనకు కావాల్సింది ఏంది, ప్రజలకు కావాల్సింది ఏంది, ఆయన ఏం తాగుతాడు, ఏం తింటాడు, ఎక్కడ పంటాడు అని ఇవన్నీ ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు కావాల్సింది ఏంటిది, ఒక లక్ష్యం ఏదైతే ఉందో రాష్ట్ర సాధన లక్ష్యం, దానికోసం పనిచేస్తున్నా లేదా, నిబద్ధతగా ఉన్నాడా లేడా, గతంలో లీడర్ లెక్క ఈయన మళ్ళా వెనుచూపి ఎనుదిరిగిండా, మూటాముళ్ళ చదువుకొని పారిపోయిండా, ఇవే చూస్తారు. కాబట్టి ఆ విషయంలో ప్రజల భావన ఏదైతుందో, ఆలోచన ఏదైతుందో దాని తగ్గట్టుగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ మనం అనుకునే ఈ జర్నలిస్టులు అనుకునేది, లాయర్లు అనుకునేది, టీచర్లు, మనం డెమోక్రట్స్ అనుకుంటోళ్ళు ఎవరైతే అనుకునే చర్చ ఉందో, అది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రజల ఉద్యమం అయిపోయిందో, రైతాంగ ఉద్యమం అయిపోయిందో, కార్మికుల ఉద్యమం అయిపోయిందో, గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల ఉద్యమం అయిపోయిందో, ఇక వాళ్ళు ఈ పట్టణాల్లో కూర్చొని మీడియా ఎంత మొత్తుకున్నా, మీడియా అప్పుడు కూడా చెప్పింది ఆయన పార్టీ ఆఫీస్కి రాడు, లేకపోతే అక్కడికి రాడు, ఇక్కడికి రాడు అని అప్పుడు కూడా మొత్తుకునేది. వాళ్ళు మొత్తుకొని నేను చేస్తా అన్నట్టు అట్లుండి, మొత్తానికి ఆయన రాష్ట్ర సాధన ఉద్యమ క్రమంలో మాత్రం ఆయన ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన నిలబడ్డాడు, తన శ్రేణులు నిలబెట్టుకున్నాడు, పార్టీని నిలబెట్టిండు. రాష్ట్ర సాధన వరకు సరే తను అనుకున్నద పద్ధతిలో ఆయన పోయి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇక మీరు అన్నట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇక రొటీన్గా జంపు జినేలకు అవకాశం ఇవ్వడం, లేకపోతే ఇక వాళ్ళ గత చరిత్ర స్థాయి ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇవ్వడం. ఇక దాంట్లో మళ్ళీ కొంత ఈ కుల కోటరీ ఒకటి ఎంటర్ కావడం, కుటుంబ కోటరీ ఒకటి ఎంటర్ కావడం, ఇవన్నీ అయిపోయి ఇక కొన్ని తెలిసి, కొన్ని తెలియక, కొన్ని చెప్పి, కొన్ని చెప్పక, ఇట్లా మొత్తంగా అయితే ప్రజలు కోరుకున్నది ఒకటి అయింది, జరిగింది ఒకటి అయింది. సరే, తర్వాత అంటే పవర్లోకి వచ్చిన తర్వాత రీసెంట్గా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా కూడా మార్చారు. అదైతే చాలా బ్లండర్ మిస్టేక్. మిగతా ఏంటి అంటే ప్రజలు ఏదో అర్థం చేసుకుంటారు, సరే రాలేదు, రాకపోతే వచ్చేది రాకపోతే ఆయన వస్తే అదనంగా ఒరిగేది ఉన్నదా, పనులు ఎట్లా అవుతున్నాయని అనుకుంటారు. ఆయనకు సెక్రటరీ రాకపోయినా, ఆయన ఫామ్ హౌస్లో పడినా, లేకపోతే ఆయన ప్రగతి భవన్లోనే ఉండి ఎవరిని కలవకపోయినా ఏమో ఆయన కలవకపోతే ఏంది అని అనుకునేది. కానీ ఎప్పుడైతే ఆయన టీఆర్ఎస్ అనేది ఒక పేగుబంధం, తెలంగాణ అనేది ఒక పేగుబంధం, ఆ పేగుబంధాన్ని ఏం చేసుకొని తెలంగాణ వాదం, నినాదం, ఆ పౌరుషం, ఆ రోషం, ఆ సెంటిమెంట్ని పక్కన పెట్టి ఇక భారత రాష్ట్ర సమితి అని పెడితే ఎవడు దాన్ని పట్టించుకుంటాడు, ఎవడు దాన్ని దేకుతాడు, ఎక్కడ దానికి ప్రాచుర్యం వస్తుంది, యాక్సెప్టెన్స్ ఎట్లా వస్తుందా? ఆయన టీఆర్ఎస్ మేము తెలంగాణ పెట్టినప్పుడు ఏదైతే ఇంతకుముందు చెప్పిన డబ్బులు లేకున్నా వేల లక్షల మంది అనేక పద్ధతుల్లో భాగస్వాములు అయితే, బీఆర్ఎస్ పెట్టిన తర్వాత నువ్వు డబ్బులు ఇస్తే కూడా ఎవరు రాలే, డబ్బులు ఇస్తే కూడా బండెక్కలే. మహారాష్ట్ర పోయి ఏదో అన్నాడు, ఆంధ్రప్రదేశ్ పోయి ఏదో అన్నాడు, ఏమైంది? ఇక్కడే ఉన్నది బాయ్, ఉంచుకునేది బాయ్, ఏమొస్తుంది?
కాబట్టి ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్ర సాధన అక్కడనే ఉంది కదా. ఎందుకు ఇటువంటి పిచ్చి పనులు చేయడం? ఇప్పుడు మనం చూస్తాం కదా, బీఎస్పీ నేను జాతీయ పార్టీ అని పోతే ఉన్నది బాయ్, ఆర్జేడీ నేను జాతీయ పార్టీ అని పోతే ఉన్నది బాయ్, ఎన్సీపీ నేను జాతీయ పార్టీ అని పోతే ఉన్నది బాయ్, టీడీపీ జాతీయ పార్టీ అని పోతే ఉన్నది బాయ్. మళ్ళా మూతి పనులు రాలిన తర్వాత చేరే కాలు చేతులు ఇరిగిన తర్వాత మళ్ళా బుద్ధి వచ్చిందని చంద్రబాబు నాయుడు కాదు నేను ఆంధ్రప్రదేశ్కే పరిమితమని సపరేట్గా కూర్చున్నాను, పక్కన తెలంగాణకే క్యాండిడేట్ పెట్టలే. అట్లా మనం చూసినాం కదా, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీ డిఎంకే ఉంది, వాళ్ళు అక్కడికే ఉన్నారు. వాళ్ళు చూడు ఎట్లా వాళ్ళ రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతున్నా లేదా. జేడీయూ ఉంది, సరే మొన్నేదో ఓడిపోయినా వాళ్ళు అక్కడికి పరిమితం అయితే వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా అవాంతరాలు వచ్చినా గెలవలేదా? సరే అంత సుదీర్ఘకాలం 25 ఏళ్ళు ఒక పార్టీ పదవిలో ఉండడం వల్ల వ్యతిరేకత వస్తుంది, అట్లా జరిగింది. ఈవెన్ ఆమ్ ఆద్మీ సపరేట్ ఢిల్లీ వరకు ఉంటే ఏ గొడవ ఉండపో, నువ్వు హర్యానా పోతే పంజాబ్ అని పోతే ఢిల్లీలోనే బాయ్. అంటే ఒక ప్రాంతీయ పార్టీలకు ఉండాల్సిన ఒక ఏజెండా ఏదైతే ఉంటుందో, లక్ష్య ప్రకటన ఏదైతే ఉంటుందో ఆ టెరిటరీలోనే వాళ్ళు దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి. బీఆర్ఎస్ పెడితే ఏమొచ్చే ₹1,00,00,000 అయిపోతానే వేస్ట్ అయిపోయాయి, నీళ్ళలో పోస్తే అయిపోయాయి. ఏమో ఇచ్చింది ఇప్పుడు. ఇంకొకటి ప్రజలతో కూడా ఆయన కనెక్షన్ పోయింది అన్నది, పవర్లోకి వచ్చిన తర్వాత ఒక ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు అన్నది కూడా ఒకటి, ప్రజలతో రియల్ కనెక్టివిటీ పోయింది అన్నది కూడా ఒకటి ఉంది కదా సార్. అంటే ఆయన ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు పార్టీ పెట్టక ముందైనా పెట్టిన తర్వాతనైనా ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి రోజు కలవడము ఇట్లా చేయపోయేది. మాలాంటి వాళ్ళు అందరం ఉండి బేస్ వర్క్ చేసినాం, మాలాంటి వాళ్ళందరూ ఉండి అందరినీ ఒప్పియడం మెప్పియడం, ఇది చెప్పడం ఇది చెప్పడం ఎన్నో చెప్పి ఓ ట్రాక్లోకి తీసుకురావడం. అప్పుడు ఆయన నేను ఇంతకుముందు చెప్తే కదా, ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే టాలరేట్ చేయలేడు, అందుకని ఎక్కువ ఎవరి ముందు రాడు. ఇప్పుడు జర్నలిస్ట్ కూడా ఎప్పుడైనా ప్రశ్నలు వేస్తే తట్టుకుంటాడా? ఆయన చెప్పాల్సింది చెప్తాడు, సపరేట్గా అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతాడు. అదే ఆయనకు ఉన్నటువంటి క్యారెక్టర్ అది. మనం ఏం చేయలేము, ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాంట్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. ఆ కేసీఆర్ అనే చంద్రశేఖరరావు అనే క్యారెక్టర్ అది. మనం ఆ క్యారెక్టర్ని బట్టి మనం ముందుకు పోయినాం, కానీ ఆయన బలము తెలుసు బలహీనత తెలుసు. సరే ఆయన ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని బీఆర్ఎస్ని రద్దు చేసి టీఆర్ఎస్ కనుక మళ్ళా నామకరణం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లో ఆదరణ వస్తుంది, మంచి ఆదరణ వస్తుంది. మనం చూసినాం కదా, 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో 198% బీఆర్ఎస్ పేరు బాగాలేదు, దాన్ని రద్దు చేయాలి, టీఆర్ఎస్ ముద్దు అన్నట్టు వాళ్ళు నినాదాలు ఇచ్చిండ్రు, మాట్లాడిండ్రు, తీర్మానాలు చేసిండ్రు. కానీ ఆయన నిర్ణయానికి రాకపోవడం, మనందరం అనుకున్నట్టు ఆయన వాళ్ళు నీ తీర్మానాలు చేస్తేంది మొత్తుకుంటేంది, నేను చేసినాడు చేస్తా, వాడు అడిగితే చేయాలన్నా, నేను చేసినాడు చేస్తా అని మొండిలో ఉన్నాడు. కానీ సరే ఏదేమైనా మరి చూద్దాం త్వరలో. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు చాలా విచిత్రమైన డిస్కషన్ ఇది. 25 సంవత్సరాల బీఆర్ఎస్ వార్షికోత్సవం అంటాం. బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది? 2022 అక్టోబర్ 5వ తారీఖు నాడు బీఆర్ఎస్ అఫీషియల్గా నామకరణం అయింది. దాని పుట్టినరోజు అంటే, బీఆర్ఎస్ పుట్టినరోజు అంటే ఏం చెప్తాం మనం? అక్టోబర్ 5, 2022 అంటాం. టీఆర్ఎస్ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 27, 2001 అని చెప్తాం. కానీ మరి బీఆర్ఎస్ పుట్టినరోజును పట్టుకొచ్చి పుట్టినరోజు పక్కన పెట్టి టీఆర్ఎస్ పుట్టినరోజు తీసుకొచ్చి బీఆర్ఎస్ పుట్టినరోజు అంటే అది ఎందుకో వినడానికి కూడా బాగాలేదు. టీఆర్ఎస్ పుట్టినరోజు అయిన 27వ తేదీ ఏప్రిల్ ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్గా పార్టీ మార్చినాం కాబట్టి ఇది టీఆర్ఎస్ 25 సంవత్సరాల వార్షికోత్సవం అంటే అర్థం ఉంటుంది. బీఆర్ఎస్ 25 సంవత్సరాల వార్షికోత్సవం అంటే అప్పుడు కన్విన్సింగ్గా ఉంటుంది. అరే ఇప్పుడు నీకు 3 ఏళ్ళు కాలేదు ఇది పుట్టి 25 ఏళ్ళ వార్షికోత్సవం అంటే ఎట్లా? మనం మాట్లాడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ 25 సంవత్సరాల వార్షికోత్సవం అనండి, అప్పుడు అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఒక 22-23 ఏళ్ళు దాని చరిత్ర, దాని ఆటుపోట్లు, దాని ప్రయాణంలో వచ్చిన అడ్డంకులు, అవాంతరాలు, అవమానాలు,
గెలుపులు ఓటములు ఎన్నో చవి చూసింది కదా. దీనికి ఎక్కడిది, బీఆర్ఎస్కి ఎక్కడిది, ఏమున్నది ఆడ? బీఆర్ఎస్ పెట్టిన తర్వాత పోయిన ఫస్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పెట్టిన తర్వాత హుజరాబాద్ ఓడిపోయిందా, దుబ్బాక ఓడిపోయిందా, మళ్ళా అంతా ఓటమే కదా, ఓటమి చరిత్రే కదా. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పుల్లో ఇది ఒకటి అంటారా మీరు? అంతే, బ్లండర్ మిస్టేక్ ఇది. అది మరి ఆయన గ్రహించాలి, ఆయన తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, క్యాడర్ అందరూ ఒత్తిడి తీసుకురావాలా. బీఆర్ఎస్ అనేది ఎప్పటికీ తెలంగాణ పార్టీ కాదు. ఎట్లయితుంది? ఇప్పుడు నా తల్లి నాకు ముద్దు, అది ఎట్లన్నా ఉండని, ఎదుటోళ్ళకి ఎట్లన్నా అనిపించని. ఇప్పుడు మనం హోటల్కి పోతాం, నాకు ఇష్టమైనది తింటానా, నేను హోటల్లో చెప్పింది వాడు బాగుంది అంటే అదే తింటానా? తినాం కదా. ఓ బట్టల షాప్ పోతాం, నాకు ఇష్టమైన రంగుతోటే, ఇప్పుడు గులాబీ ఎందుకు పెట్టుకున్నాం? అనేక జెండాలు ఉన్నాయి, అనేక రంగుల జెండాలు నెగ్గిదే ఎందుకు పెట్టుకున్నాం? అది మనకి బాగుందనే ఉద్దేశంతో పెడతాం. అట్లా మనకి ఏది ముఖ్యమో, ఏది అవసరమో, ఏది బాగుంటుంది అనుకుంటుంది అదే చేయాలి. ప్రజలను ఒప్పియాలా, మెప్పించాలి. ప్రజల యొక్క ఆలోచనలకి, విశ్వాసాలకి, నమ్మకాలకి, వాళ్ళ చైతన్యానికి దగ్గరగా ఉండాలి. కానీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఏదో నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే నడుస్తుంది. అప్పుడు ఇక వాళ్ళు మళ్ళీ మన దగ్గర ప్లెబ్సైట్ లేదు కాబట్టి, మనం రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి నడిచింది. రీకాల్ సిస్టమ్ ఉంటే అప్పుడు కూడా నడవదు. అందుకనే భారత రాజ్యాంగంలో మార్పులు చేయాలని మాకు కూడా ఉంది. రీకాల్ సిస్టమ్ ఉండాలి. ఎవరైనా తప్పు చేసిండు అనుకో, రీకాల్ సిస్టమ్ ఉండాలి. ఆడు ప్రజల దగ్గరికి వస్తలేడు, ప్రజల్లో తిరుగుతలేడు, ఒక స్కూల్ చూస్తలేడు, ఒక హాస్పిటల్ చూస్తలేడు, ప్రజలకు కష్ట సుఖాలు చూస్తలేడు. ఎందుకుండి వాడు నెల జీతం ఎందుకు తీసుకోవాలా? ఒక్కొక్క ఎమ్మెల్యేకి దగ్గర 5 నుంచి 10 లక్షల జీతం ఇస్తున్నది, ప్రజలు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న బీఆర్ఎస్ పేరుతో ఉన్నటువంటి ఒకనాటి టీఆర్ఎస్ కనుక ఈ తెలంగాణలో పూర్వ వైభవం రావాలంటే ప్రజలు మనస్ఫూర్తిగా ఈ పార్టీ మాది, ఈ జెండా మాది అని భావించాలంటే టీఆర్ఎస్ ఉంటేనే నడుస్తుంది, లేకపోతే కష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.